నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన గీతము పాడుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. దేవుని సంగమా, మనమందరం కూడా నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకముల నుండి 618వ స్తుతి గీతము పాడుతూ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరం లేచి నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి గీతము పాడుట ద్వారా ఈ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శుద్ధ మాలై మేలాన్ని ఇచ్చు దేవుని స్తుతించు సర్వా లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన మా తండ్రి, ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఉచితమైన అపారమైన కృపా ప్రేమను బట్టి మమ్మల్ని 9వ మాసంలో ఈ చివరి పరిశుద్ధ దినం వరకు కూడా మీ బలమైన రెక్కల చాటున దాచినందుకై స్తోత్రాలు. నాయనా, మా ద్వారా నీ నామము కనపరచబడాలని, మీ సన్నిధి కాంతిలో మేము నీకు వెలుగుగా అనేక మందికి ఆ వెలుగును పంచడానికి ఏర్పాటు చేసుకుని నడిపించారు. అందుని బట్టి స్తోత్రాలు. ఈ నెల ప్రారంభ దినము నుండి ఈ దినం వరకు కూడా ఎన్నో ఆటంకాలు, అవాంతరాలు మా జీవితాల్లో, మా కుటుంబాల్లో ఎదురైనప్పటికీ సంఘముగా మమ్మను ఏనాడు విడిచిపెట్టలేదు. అందుని బట్టి స్తోత్రాలు. మా సంఘమందరిని కూడా నీ కాపుదలలో నడిపిస్తూ భద్రపరుస్తున్నావు. నీకు వందనాలు. ప్రతి ఒక్కరికి చక్కటి శ్రేష్టమైన బలమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు ఇచ్చినందుకే కూడా స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ ఆరాధన కొరకు మమ్మల్ని మీరు ప్రత్యేకపరిచారు. సిద్ధపాటు చేసుకున్నందుకై స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు స్తుతి పాటలు పాడిన ప్రతి బిడ్డ యొక్క స్వరాన్ని మీరు మరింతగా బలపరిచి ఆ స్తుతి ద్వారా మీ నామము మరింతగా ఘనపరచబడి ఆశీర్వాదాలు, దీవెనలు మేము పొందుకోవడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను. నాయన, ఈ ఆరాధన అనంతరం నా తండ్రి, మేము క్రమములోకి వెళ్తున్నప్పుడు నాయన ఆ క్రమం అంతటిలో మీరు మాతో ఉండండి. జరుగుతున్న ఆరాధన ఎలాంటి ఆటంకానికి గురి కాకుండా ప్రారంభము నుండి చివరి వరకు మీ ఆత్మ నడిపింపులో, మీ అధ్యక్షతలో జరిగించమని కూడా వేడుకుంటున్నాను. వాక్య పఠనములో, విజ్ఞాపనములో, సాక్ష్యాలలో, స్తుతి ఆరాధన, వాక్య సందేశము జరగనటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మీరు మాతో ఉండమని, ఆరాధన జరుగుతున్న సమయంలో వాతావరణం కానీ విద్యుత్ కానీ ఏమాత్రము ఆటంకం ఏర్పాటు చేయకుండా మీరే వాటిని మీ స్వాధీనపరుచుకుని ఘనముగా, మర్యాదగా, క్రమముగా నీ నామ మహిమార్థమై ఈ ఆరాధన జరిగించుమని మా అందరినీ నీ చేతులుగా అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, మనమందరం అదే నిల్చుండి 94వ సంకీర్తన మొదటి నుండి 15 చరణాలు ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుదాం. 94వ సంకీర్తన మొదటి నుండి 15 చరణాలు ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుదాం. యెహోవా, ప్రతీకారము చేయు దేవా, ప్రతీకారము చేయు దేవా, ప్రకాశింపుము. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమేమో. యెహోవా,
భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు. దోషము చేయు వారందరూ బెంకములాడుచున్నారు. యెహోవా చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకొని యెహోవా, వారు నీ ప్రజలను నలుగగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. జనులలో పశుప్రాయులారా, దీనిని ఆలోచించుడి. బుద్ధిహీనులారా, మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా? కంటిని నిర్మించిన వాడు కానకుండునా? అన్యజనులను శిక్షించువాడు, మనుష్యులకు తెలివి నేర్పువాడు దండెంపక మానునా? నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. యెహోవా, నీవు శిక్షించువాడువు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగ చేయుదువు. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. 15వ చరణం అందరం కలిసి చదువుదాం. నీతిని స్థాపించుటకై న్యాయ తీర్పు జరుగును, యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులరా, మనం అందరం కూడా అదే రీతి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 5వ పాట నీతి గల యెహోవా మీ ఆత్మతో నడిపించిన పాట పాడుతూ ఆరాధన క్రమంలో ముందుకు కొనసాగుదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 5వ పాట. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నార్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. దాతాయౌంబన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నార్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. చదలాబుడమియు రవియు జలధియు నదులు గిరులను చక్కగా సదమాలంబగు దైవానామము సర్వదా నుతి చేయను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నార్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. సర్వశక్తుని కార్యములకి సర్వరాష్ట్రములన్నీయు గర్వములు విడి తలలు వంచుచును, వీలో నుతి చేయను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నార్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. గీతా తాండవ వాద్యములచే ప్రీతి పరచెడు సేవాతో పాతకంబులు పరిహారించెడు దాతానే సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నార్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. పరమాదూతలు పరులు పుడమిని నదులు పెట్టుచు దేవుని పరమోనందు నట్టి యేసుని పాదములు సేవింతురు. నీతి గల యెహోవా స్తుతి
స్తుతి మీ ఆత్మతో నార్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. ఇలను భక్తులు కూడుకొని ఆ బలము కలిగిన దేవుని వెలయు స్తుతివే నోలా తోడను విసుగు చెందక చేయుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నార్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. ఆత్మానివిక మేలుకొని శోధాత్మ యేసుని తండ్రిని త్రిత్వమగుణ ఏకా దేవుని హర్షమున సేవింపవే. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నార్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. దేవుడు 9వ మాసములో ఈ చివరి పరిశుద్ధ దినములో ఇటు రీతిగా ప్రభు పాద సన్నిధిలో మనం ఉండడానికి చక్కటి అవకాశం కల్పించారు. అందును బట్టి ఆయన గణనామానికే మహిమ కలుగును గాక. మరి సమయంలో నేటి పరిశుద్ధ దినములో ధ్యానించడానికి అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుండి 10 వచనాల గల భాగాన్ని చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనము నుండి 10 వచనాల గల భాగాన్ని ఇది నా ధ్యాన భాగంగా మనము చదువుకుందాం. ఈ వాక్య భాగాన్ని ప్రియులు రాజారావు గారు చదివినిపిస్తారు. తదుపరి సంఘ అధ్యక్షులు ప్రియులు అనిల్ మాస్టర్ గారు మనలను విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుండి 10 వచనాలు రాజారావు గారు చదువుతారు. హల్లెలూయా. దినము మన కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఆత్మీయ ఆహారం అనబడే హెబ్రీయుల పత్రిక 12వ అధ్యాయము 7వ వాక్యం నుంచి 10వ వాక్యం వరకు ధ్యానం చేసి భుజించి సంతోషిద్దాం. దీని గురించి వివరణ తెలుసుకుందాం. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారుడనగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షార్హులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవాలను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించరు గాని మనము తన పరిశుద్ధతతో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమెన్. ప్రార్థన. కృపయ కనికరం గల మా పరమ తండ్రి, మీకే వెళ్ళలేని స్థితులు స్తోత్రములైనా ప్రభా, మా యొక్క జీవితాల్లో ఈ నెలలో ఇచ్చినటువంటి చివరి ఆదివారం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. గత కాలమంతా ప్రభా మమ్మల్ని, మా సంఘాన్ని, మా బంధుమిత్రులందరినీ కూడా క్షేమంగా ఉంచి మరొక నూతన దినంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి మీకే స్థుతులు స్తోత్రములైనా ప్రభా. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించమని అడుగుతూ ఉన్నామునైనా. అదేవిధంగా వృద్ధులైతేనేమి, యవనస్తులైతేనేమి, చంటి బిడ్డలు అందరి గురించి కూడా ప్రార్థిస్తూ ఉన్నామునైనా. అదేవిధంగా ప్రభా, మా సంఘాలలో మరి గత కాలంలో జరిగిన ఆశ్చర్య కార్యాలు బట్టి కూడా నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభా. సాక్ష్యాల గురించి ఎదురు చూస్తున్న బిడ్డల గురించి కూడా ప్రార్థిస్తూ ఉన్నామనైనా. మంచి సాక్ష్యాలు వారి నుంచి మాకు వచ్చేలాగిన సహాయం దయచేయండి అయినా.
ఆ సాక్ష్యాలు ప్రభా మమ్మల్ని అందరినీ బలపడులాగన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నాము నాయనా. ఇదిగో ప్రభా మరి పాస్టర్ గారిని ప్రభా మరి క్షేమంగా తీసుకొచ్చిన విధానం బట్టి వందనాలైనా, గత కొంతకాలంగా అస్వస్థగా ఉన్నప్పటికీ కూడా మీరు నిల్చుని పెట్టిన విధానం బట్టి వందనాలు ప్రభా. మరి బిడ్డ ద్వారా మంచి వాక్యం మాకు వచ్చేలాగా సహాయం దయచేయండి నాయనా. అదేవిధంగా రాజారావు బట్టి ప్రార్థిస్తున్నాం నాయనా, తనకిచ్చినటువంటి స్వస్థత బట్టి వందనాలైనా. అదేవిధంగా మరి చాలా మంది ప్రభా మరి ప్రార్థన అవసరతలో వచ్చిన విధానం బట్టి వందనాలైనా. మరి ప్రత్యేకంగా చిట్టమ్మ గురించి కూడా ప్రార్థిస్తున్నాం నాయనా. ప్రభా పూర్తి స్వస్థత తనకి దయచేయమని అడుగుతూ ఉన్నాం నాయనా. ప్రభా యొక్క మరి రాబోయే సెలవుల్లో ప్రభా మరి అనేక మరి మీటింగ్స్ కు చాలా మంది ప్రయత్నం చేస్తుండగా ప్రభా ఆ మీటింగ్స్ అంతా ప్రభా కేవలం ప్రభా మీకు మహిమార్థమే జరిగే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మరి యొక్క చివరి రోజుల్లో ప్రభా మరి యేసుక్రీస్తుని అందరికీ పరిచయం చేసే భాగ్యం మాకు దయచేయమని అడుగుతున్నాం నాయనా. ప్రభా ఎక్కడైతే ప్రభా మరి ఇంకా తెలుసుకోవడం లేదు వారి మధ్యన మేము సువార్త చేయలాగిన సహాయం దయచేయండి ప్రభా. ప్రత్యేకంగా మరి గత కాలాల్లో ప్రభా మేము సువార్త చేసినటువంటి కుటుంబాలని వీధులు బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం నాయనా. మరొకసారి వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉన్నాం నాయనా. వారి పరిస్థితి ఏమైతే ఉందో మాకైతే ప్రస్తుతం తెలియదు కానీ ప్రభా వారు ప్రభా మీ అందరి నమ్మిక ఉంచి రక్షణ పొందే భాగ్యం దయచేయండి ప్రభా. మీరే నిజమైన దేవుడైన వాళ్ళు నమ్మే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం నాయనా. తద్వారా ప్రభా మరి రక్షణ పొంది ఒక మంచి స్థానం ప్రభా మీతో పాటు పొందే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం నాయనా. ఇదిగో ప్రభా మైక్ సిస్టమ్ ద్వారా వింటున్నటువంటి కొరసవాడ కాగువాడ ప్రజారేకుల గురించి ప్రార్థిస్తున్నాం నాయనా. రైతుల గురించి ప్రార్థిస్తున్నాం నాయనా. విద్యార్థుల గురించి, ఉపాధ్యాయుల గురించి ప్రార్థిస్తున్నాం నాయనా. వ్యాపారవేత్తల గురించి ప్రార్థిస్తున్నాం నాయనా. అదే ప్రభా మా సంఘంలో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న బిడ్డలు వాళ్ళ గురించి కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయనా. మరి ఆటోలు నడుపుతున్న బిడ్డల గురించి కూడా ప్రార్థిస్తున్నాం నాయనా. అందరం కూడా సంతోషించే భాగ్యం దయచేయండి ప్రభా. ప్రభా నీ యందు ప్రభా మేము నమ్మిక ఇస్తే సమస్తము జరిగిస్తానని వాక్యంతో హెచ్చరించిన విధానం బట్టి వందనాలు ప్రభా. ప్రభా మీ పైన ఆనుకుంటే వచ్చే ఆశీర్వాదాలు ఏంటో ప్రభా మీకు మాకు తెలియజేసిన విధానం బట్టి వందనాలు ప్రభా. ప్రభా ఒక్కొక్క బిడ్డలో ఒక్కొక్క ప్రభా ప్రార్థన తలంపులు ఉన్నాయి ప్రభా. ఆ ప్రార్థన తలంపులన్నిటి ఆ యొక్క విన్నపాలన్నిటి గురించి ప్రార్థిస్తున్నాం నాయనా. ఎందుకంటే ప్రభా మీ యొక్క ఆత్మ ప్రభా మా మధ్య సంచారం చేస్తున్న విధానం బట్టి వందనాలు ప్రభా. మమ్మల్ని పరిశీలిస్తున్న విధానం బట్టి వందనాలు ప్రభా. మేమందరం వ్యక్తిగతంగా ఆత్మ పరీక్ష చేసుకునే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నన్ను, నా కుటుంబాన్ని, సంఘం ప్రతి ఒక్క కుటుంబాన్ని, అదేవిధంగా ప్రభా దూర దేశాల్లో ప్రభా మా యొక్క బిడ్డలు ఉన్నారు ప్రభా వారి గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయనా. ప్రభా ఉద్యోగ రీత్యా అనేక ప్రాంతాల్లో మా యొక్క బిడ్డలు వ్యాప్తి చెంది ఉన్నారు ప్రభా. వాళ్ళందరి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వాళ్ళందరి కుటుంబాల గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో వృద్ధుల గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ యొక్క ప్రాంతాల్లో వాళ్ళు ఉంటుండగా ప్రభా వారి యొక్క విజ్ఞాపన మా సంఘానికి చాలా అవసరమైనా అట్టి రీతిగా మేము బలపడే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ప్రభా మా యొక్క స్తుతి ఆరాధన అయితేనేమి, మా యొక్క వాక్య సందేశంలో అయితేనేమి, ప్రభా సాక్ష్యాలు అయితేనేమి, ప్రతి దాంట్లో కూడా మీరే నడిపించమని, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు ఆలోచనలతో కాకుండా కేవలం మా యొక్క ఆలోచన అంతా ప్రభా మీకు మహిమార్థమే వాడుకునే భాగ్యం దయచేయమని ప్రభా చెప్పబోయే పాస్టర్ గారు మంచి వాక్యం మాకు హెచ్చరిక చేయలాగిన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరట అతి వినయంతో ప్రతిమాలి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. స్తుతి ఆరాధన 10 నిమిషాలు పాలిబాక్స్లో వద్దాం. ఏర్పాటు చేయబడిన వారు ముందుకు వచ్చి స్తుతి ఆరాధన చేస్తారు. వారితో పాటు మనము కూడా ఆరాధన చేద్దాం. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచాలని ప్రభు పేట మీకు మనం చేస్తా ఉన్నాను. హల్లెలూయా. దేవుడు మానవుల కన్నా, మానవ రూపంలో కన్నా అతి సుందరుడండి. ఆయన పోలికగా మనకి ఎన్ని రకాలుగా విభజించాడో. చెట్లు చూడండి, ప్రకృతిలో చాలా విధమైన చెట్లు ఉంటాయి కదా, ఆ విధంగా మనుషుల్ని కూడా ఉంటామండి. రంగుల్లోనైనా సరే, మాటల్లోనైనా సరే, నడకలోనైనా సరే. మన పితరులు పాతరోత జీవితంలో ఉండి దేవుని ఆరుచరులో తప్పిపోయిన వారిని పడి కష్టాలను, వారి స్థితులను మార్చిన దేవుడు, సర్వశక్తిమంతుడమైన తండ్రి అయిన దేవుడు. అలాగేనండి, దేవుడు
ఆయన వెలుగు అయి ఉన్నాడు. ఆ రోజు ఒక్క మాట ఇచ్చాడు. సృష్టించిన తర్వాత జలములు అగాంధములుగా చీకటిగా ఉన్నది. ఎందుకంటే ఇది ఎలుగు కలుగునుగాక అని ఆ మాట మీద ఇప్పటి వరకు ఒక్క రోజైనా సరే, రాత్రికి రాత్రి పగలికి పగలేగా ఉంది. కానీ ఒక గంట, ఒక నిమిషం, ఒక సెకండ్ అయినా సరే తప్పిపోలేదండి దేవుడి మాటలు. అయ్యారు జీసస్ జీసస్ ది ప్రైజెస్, జీసస్ జీసస్ ది ప్రైజెస్, జీసస్ జీసస్ ది ప్రైజెస్, జీసస్ జీసస్ ది ప్రైజెస్. సుందరుడా నా సుకుమారుడా, నా ప్రియుడా నీవే నజరేయుడా. సుందరుడా నా సుకుమారుడా, నా ప్రియుడా నీవే నజరేయుడా. నిన్ను చేరిన క్షణములో మారిపోయేను నా జీవితం. నిన్ను చేరిన క్షణములో మారిపోయిన నా జీవితం. ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే. సుందరుడా నా సుకుమారుడా, నా ప్రియుడా నీవే నజరేయుడా. సుందరుడా నా సుకుమారుడా, నా ప్రియుడా నీవే నజరేయుడా. ఆ ఆ ఆ పాతరోత బ్రతుకుల్లోనా పదిలమన్నది ఏది లేకయు, పడి ఉన్న స్థితిలో మేముండగా. పాతరోత బ్రతుకులోనా పదిలమన్నది లేకయు, పడిన స్థితిలో మేముండగా. పరము నుండి మాకై వచ్చి పదిల పరచిన మా యేసయ్యా. పరము నుండి మాకై వచ్చి పదిల పరచిన మా యేసయ్యా. ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే. జీసస్ జీసస్ ది ప్రైజ్, జీసస్ జీసస్
అని అందరూ ఏకీభవించండి. దేవునికి స్తుతులు స్తోత్రం సమర్పించుకోండి. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. దేవుని సంగమా, పరిశుద్ధ ఆత్మ మీ మధ్యకు వచ్చుచున్నది. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని దేవుని వైపు తట్టు తిరగండి. మీ హృదయంలో పూర్ణ మనసుతో దేవుని మీద, దేవుని దుక్కు దేవుని పైకి మీ మనసులు హృదయంలో కమ్ముకొనండి. ప్రభు ఆకాశంలో మేఘము వెలగా కమ్ముకొచ్చున్నదో ప్రభు ఆత్మ కుమ్మరించిన కదా ప్రతి ఒక్కరిని పావుర రూపంలో ఆయన వచ్చుచున్నాడు. ప్రభువా నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు. నాయన స్తుతి ఆరాధన నీకే, ఘనత మహిమ నీకే చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. ప్రార్థన. కృపయు కనికరములు గల మా తండ్రి అయిన దేవా, నీ పాదాలకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు అయినా ప్రభువా. మేము ఏపటి వారము మట్టి వారమై ఉన్నాం ప్రభువా, బుద్ధి లేని వారము, మూర్ఖులమై ఉన్నాము, పశువుల కన్నా విహీనము, పురుగుల కన్నా విహీనము ప్రభువా. నా తండ్రి నీకే వందనములు. నాయనామము ఇక్కడకు చిన్న మంద వల్లే మా సంఘమంతా కూడి వచ్చి నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు ప్రార్థిస్తూ ప్రభువ, నీ యొక్క దైవ సేవకుడు ప్రభువ, నీ యొక్క పరిశుద్ధమైన మాటలు చెప్పినప్పుడు ప్రభు ప్రతి ఒక్క హృదయం నీ తట్టు తిరిపించు ప్రభువా. నీకే వందనములు, స్తోత్రం ప్రభువా. మేము ఏపటి వాడం సముద్రం ఒక్క మాటలో గద్దిస్తే ప్రభువా సముద్రం చల్లారింది ప్రభువా. తుఫానులు చెలరేగిన ఆశీర్వాదాలు కూడా దూరమయ్యాయి ప్రభువా. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభువా. మేము ఏపటి వారం ప్రభువా, నీ తట్టు తిరిగే మనసు హృదయం మాకు కలిగించుము, దయచేయము రాజా. నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు. అలాగే నాయన నీ యొక్క సేవకుడు మాట్లాడినప్పుడు నీ యొక్క పరిశుద్ధ మాటలు మాట్లాడినప్పుడు ప్రభు మేము ఏ క్షణమో, ఏ నిమిషమో, ఏ గడియో, ఏ రోజో, ఏ రాత్రైనా పగలైనా ఆ మాట ధ్యానించుకోవడానికి ప్రభువా మాకు దయచేయము. నీ యొక్క కృప మాపై కుమ్మరించి ఆదరించుము నాయన. విరిగి నలిగిన హృదయాలతో వచ్చి ఉన్నాము ప్రభువా. మేము ఏపటి వారు, మేము ఏమి అడిగే శక్తి ఉంది కానీ మేము ఇవ్వడానికి ఏమీ లేదు నాయన. మేము కేవలం మట్టి వారమై ఉన్నాం ప్రభువా. నాయన నీ ఆత్మ నీ యొక్క పరవశం అయిపోతే, ఈ శరీరం నుండి పరవశం అయిపోతే ప్రభువా నీ దగ్గరికే చేర్చుందో లేదో మాకే తెలియదు, కానీ మా శరీరము ఈ భూమిలో సృష్టించావు కనుక ఈ భూమిలోనే ఉండిపోతుంది ప్రభువా. నాయన ఆది నుండి అంతం వరకు నడిపించిన దేవాది దేవుడు అయి ఉన్నావు, సర్వశక్తివంతుడు అయి ఉన్నావు. మమ్ము కనికరించుము, ఆదరించుము నాయన. నీ యొక్క బిడలమై ఉన్నాము, నీ యొక్క సంఘమై ఉన్నాము, నిన్ను నమ్ముకున్నాం, విశ్వాసులమై ఉన్నాము ప్రభు. అమ్మము మా కోరికలు తీర్చుము, మా కోరికలు మన్నించుము. దావీదు కుమారుడా అనుకుని కేక వేస్తే ప్రభువా స్వస్థత ఇచ్చావు. అలాగే ప్రభువా మా సంఘంలో అద్భుతంలో అనేక కార్యములు ప్రభు, అనేక సూచక క్రియలను జరిగించే భాగ్యం నీదే అని ప్రభువా. మా ప్రభు మా సంఘానికి బలపరచుము, నీ యొక్క సువార్త సేవలో బలపరచుము. మా ప్రభు సంఘంలో ప్రతి ఒక్కరి హృదయంలో కదిలించుము, మండించుము, అగ్ని మండించుము ప్రభువా. ప్రతి ఒక్క గుండెలో అగ్ని మండించే దేవుడివై ఉన్నావు మా ప్రభు. మమ్మల్ని అనుకరించి ఆదరించే దేవుడివై ఉన్నావు ప్రభువా. మమ్మల్ని పోషించే దేవుడివై ఉన్నావు ప్రభువా. మమ్మల్ని నడిపించే దేవుడివై ఉన్నావు ప్రభువా. మా సంఘం అంతటిలో ప్రతి ఒక్కరి మాటలతో అయితేనేమి, వారి చూపులో అయితేనేమి, వారి నడకలో అయితేనేమి, నీ యొక్క పరిశుద్ధ ఆత్మతో సంఘం అంతటికి దీవించి ఆశీర్వదించమని, నీ యొక్క పరిశుద్ధ అడుగు జాడలో, నీ యొక్క పరిశుద్ధ మాటల్లో నడిచే భాగ్యం దయచేయమని, నీ యొక్క పునరుత్థాన దినము రోజున నీ శరణు చొచ్చి వేడుకుంటూ అడుగుచున్నాను రాజా. నాయన మా సంఘంలో పెద్దలు ఉన్నారు, వారిని ఆదరించుము నాయన. సంఘంలో ఉన్న ఇతర దేశాల్లో ఇతర మార్గంలో పని చేసుకుంటూ వాళ్ళ కష్టార్జితమును ప్రభువా సంఘానికి పంపించిన బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకము చేసుకొనుము నాయన. ఈ సంఘంలో ఏమి జరుగుతుందో ఏమి లేదు, మానవులైతే మాకు తెలియదు ప్రభువా, వారికైనా తెలియదు. ప్రతి నెల
వారి కష్టార్జితం. నాయన నువ్వు రక్తం ఇచ్చి మమ్మను కొన్నావు, నీ స్వరక్క రక్తం ఇచ్చి కొన్నావు ప్రభు. అలాగే వారు కూడా వీళ్ళు కష్టపడి ఏదో కష్టపడి వారికి తోచినంతది కానుకగా సంఘానికి ఇచ్చే బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వారికి ఆదరించువాడా, శక్తి సంపన్నుడా, నీ కృప లేనిదే మేము లేను ప్రభువా. నాయన ఇక్కడ వచ్చినాయి బాధపడే వారికి ఆనందం దాయిచేయము, సంతోషం దాయిచేయము. నీ కృపతో వారిని దీవించి ఆశీర్వదించుమని మా యొక్క చిన్న ప్రార్థన మా ప్రభువైన యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. శబ్దమ హల్లెలూయా, హల్లెలూయా. వంశీ ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి 9వ మాసంలో చివరి పరిశుద్ధ దినములో ఇటు రీతిగా ఆయన పాద సముఖములో మనమంతా చేరి ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతి చేయడానికి, గణపరచడానికి దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికే ఘనత, మహిమ, ప్రభావాలు కలుగును గాక. చేరవచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులందరికీ కూడా ప్రియ ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ఈ పరిశుద్ధ ఆదివారపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. సమయము పొన్నివ్వక మన మధ్యలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుండి 10 వచన గల భాగము చదవగా మనమంతా కూడా విన్నాం. ఒకవేళ మీరు ఆ సమయంలో రాలేకపోతే నూతన నిబంధన గ్రంథంలో 208వ పేజీలో ఆ మాటలు ఉన్నాయి. దయచేసి బైబిల్స్ ఉన్న వారందరూ కూడా తెరచి మీ దగ్గర ఉంచుకోండి. అవి ఏమాత్రం కూడా బైబిల్ తిరగేసే పని పెట్టుకోవద్దు. ఈ వాక్య భాగము మనకి తెలియజేసేటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే, దేవుని యొక్క క్రమశిక్షణను మనము అలవాటు చేసుకోవాలి. ఈ 7వ వచనం నుండి 10 వచన గల భాగం జాగ్రత్తగా గమనించాలి. దేవుని యొక్క క్రమశిక్షణ ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు కూడా దాన్ని అలవాటు చేసుకోవాలి. కారణం ఏంటంటే, మన యొక్క అనుదిన దైనందిన జీవితంలో అన్ని విషయాల్లో క్రమశిక్షణ కలిగి ముందుకు వెళ్తూ ఉంటాం. అవి ఉద్యోగాలు కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి, పిల్లల యొక్క చదువులు కానివ్వండి, ఏవైనా ఏ విషయాలైనా కూడా వాటి సమయంలో ఏమాత్రం కూడా క్రమశిక్షణ అనేది తప్పిపోకుండా వాటిని కొనసాగించడానికే 100% మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఎప్పుడో ఒకప్పుడు తప్ప. కానీ ఆధ్యాత్మిక విషయానికి వచ్చేసరికి, లేక దేవుని విషయానికి వచ్చేసరికి మన జీవితంలో ఈ క్రమశిక్షణ అనేది చాలా కొరతగా ఉంది. ఇది చింతించాల్సిన విషయం, లేక బాధపడాల్సిన విషయం కూడా. ఈరోజు హెబ్రీ గ్రంథకర్త అయినటువంటి పౌలు భక్తుడు హెబ్రీ సంఘంతో పాటు నేటి విశ్వాసులను కూడా ఆయన ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భమే ఈ 12వ అధ్యాయం. ఎందుకంటే ఆ పై 4 వచనాలు మనందరికీ సుపరిచితమైనటువంటి వచనాలు. ఎందుకో తెలుసా? అక్కడ పైన చూడండి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉంది. కనుక అన్ని విషయాల్లో కూడా మనము తప్పించుకోవడానికి, అన్ని విషయాల్లో కూడా మనము విడిపించబడడానికి ఆ సాక్షి సమూహం అనేది అనుదినము కూడా మనల్ని ఏం చేస్తుందంట? కాపాడుతూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే విశ్వాసుల జీవితంలో మనందరూ తెలిసినవే, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయితే ఇవన్నీ కూడా దేవుని ప్రేమకే కానీ ఆయన కోపానికి సూచన కాదు. మరలా జ్ఞాపకం చేస్తాను, మన జీవితంలో వచ్చినటువంటి
బాధలైతేనేమి, శ్రమలైతేనేమి, కష్టాలైతేనేమి, ఇంకేవైనా కూడా అవన్నీ కూడా దేవుడు మన పట్ల తన ప్రేమను అధికం చేయడానికి కానీ దేవుడు మన ఎడల చూపించే కోపానికి అవి ఏమాత్రం కూడా సూచనలు కాదు, కాకూడదు కూడా. చూడండి, వాక్యంలో, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంటుంది, రూపింపబడినది రూపించిన వానితో నన్ను ఎందుకు ఇలా చేశావు అని చెప్పునా అనే మాట ఉంటుంది. దేవుడు మనుషులను తయారు చేశాడు. ఆది కాండంలో ఉంటుంది కదా, తన స్వరూపం చొప్పున, చెప్పండి, తన పోలికలో మనందరినీ కూడా ఆయన సృష్టించుకున్నాడు. ఆయన మనం తయారు చేసుకున్నప్పుడు ఆయన వలె ఉండడానికే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన కొరకు జీవించడానికే మనలను ఆయన కాపాడుతున్నాడు. అలాంటప్పుడు నువ్వు నన్ను ఎందుకు ఇలా నడిపిస్తున్నావు కష్టాల గుండా, నువ్వు నన్ను ఎందుకు ఇలా నడిపిస్తున్నావు బాధల గుండా, నువ్వు నన్ను ఎందుకు ఇలా నడిపిస్తున్నావు సమస్యల గుండా అని మనము దేవునితో ఏమాత్రం కూడా వాదనకు దిగకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ గమనించాలి, విశ్వాసులందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, దేవుని యొక్క క్రమశిక్షణ అనేది నేను నా జీవితంలో అలవాటు చేసుకున్నానా లేదా అనేది ఆలోచన చేయాలి. నేను గత దినాల్లో చాలా సందర్భాలు చెబుతూ ఉంటాను, ఎన్ని సంవత్సరాల మన క్రైస్తవ అనుభవంలో, విశ్వాసపు జీవిత అనుభవంలో ఏనాడైనా ఈ క్రమశిక్షణ కొరకు ఎప్పుడైనా మనం ఆలోచించగలిగామా? ఎందుకంటే చూడండి, 7వ వచనం ఒకసారి చదవండి ఒకసారి, జాగ్రత్తగా గమనించాలి. శిక్షా ఫలము పొందుటకై మీరు సహిస్తున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు. ఎవడు? చాలండి. ఇక్కడ 3 విషయాలు మనం గమనించాలి. శిక్షా ఫలము పొందుటకే, అక్కడ ఒక మాట రాశారు. నేను ఆ మాట చదువుతున్నప్పుడు కొంత ఆలోచించాను నేను. ఏంటంటే, భక్తుడు విశ్వాసులందరినీ కూడా ప్రోత్సహిస్తూ మీరు శిక్షించబడ్డారు, జాగ్రత్తగా గమనించాలి నా మాటలు, మీరు శిక్షించబడతా ఉన్నారు, అయితే ఆ శిక్షకు తగినటువంటి ఫలాన్ని పొందడానికి మీరు సహిస్తున్నారు అని మాట రాశారు. ఓకే, అయితే ఈ చివరి మాట అనగా సహిస్తున్నారు అనే మాట ఇక్కడున్న మనందరిలో ఎంతమందిలో ఆ మాట ఫలభరితంగా మారింది, ఒకవేళ మారబోతుంది. అర్థం కదండి, నా మాట అర్థమైంది కదండి. దేవుడు మనల్ని ఏం చేశాడు? చెప్పాలి, ఏం చేశాడు? శిక్షించాడు. ఎందుకు కోరుకునంటే ఆ తర్వాత మాట ఫలాలు ఇవ్వడానికి. అర్థమైందా? శిక్షా ఫలము పొందడానికే మనం ఏం చేస్తున్నాం? సహిస్తున్నాం. నిజమేనా మాట? భక్తుడే చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు విశ్వాసం ప్రోత్సహించడానికి. ఇప్పుడు ఇక్కడ ఉన్న మనంలో ఈ మాట వాస్తవమేనా? దేవుడు శిక్షించినప్పుడు ఆ శిక్ష వెనుక దేవుడు నాకు ఒక మంచి ఫలాన్ని ఇస్తున్నాడు కనుక ఆ శిక్షను నేను సహించాలి అనేది మనలో ఎంతమంది దానిని అనుసరిస్తున్నాం? ఏ శిక్ష వచ్చినా లేక ఏ బాధ వచ్చినా కష్టం వచ్చినా సనగకుండా ప్రార్థించిన అనుభవం మనలో ఎంతమందికి ఉంది? దేవుడు మన జీవితంలో ఒక శ్రమను ఏర్పాటు చేసినప్పుడు, ఒక బలహీనతను ఏర్పాటు చేసినప్పుడు సణుక్కోకుండా ఖచ్చితంగా ప్రార్థన చేసిన అనుభవం మనలో ఎంతమంది ఉంది? ఎందుకంటే ఈ మాట చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. శిక్షాఫలం పొందడానికి మీరు సహిస్తున్నారని రాశాడు భక్తుడు. మరి నేటి విశ్వాసులు ఎంతమంది దేవుని యొక్క శిక్షను ఫలాలుగా మార్చుకోవడానికి సహిస్తున్నారనేది ఒక ఆలోచన చేయాలి. అన్నాడు కదా, దేవుడు విశ్వాసులుగా ఉన్నటువంటి తన పిల్లలందరూ వారికి గొప్ప మేలు చేయాలనే శిక్షిస్తాడంట. గమనించాలి, దేవుడు మన అందరి జీవితంలో ఒక గొప్ప మేలు చేయడానికే మనకేం పంపిస్తాడు చెప్పాలి. చూడండి, బ్రతుకున్నంత కాలం దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ వెళ్ళిపోయాడు అనుకోండి, జాగ్రత్తగా గమనించాలన్నమాట.
మనం భూమి మీద బ్రతుకున్నంత కాలం దేవుడు ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఏమండి అన్నీ సమకూరుస్తూ ఎలాంటి బలహీనత లేకుండా, ఎలాంటి కష్టం లేకుండా, ఎలాంటి శ్రమ లేకుండా నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి. మనం దేవుని మాట వింటామా? వింటానన్న వాళ్ళు చేయొద్దండి కదా. అన్ని సమృద్ధిగా ఉంటే మనం దేవుని మాట వినం. అందుకే కొన్ని సందర్భాల్లో దేవుడు త్రోవ తప్పిపోతున్న మనల్ని ఏం చేస్తాడంటే ఆయన మార్గంలోనికి తెచ్చుకోవడానికి కొన్ని రకాల శిక్షలు అనేవి పంపిస్తాడు. ఆ శిక్ష కూడా ఆ తదుపరి మేలు జరగడానికే ఉపయోగిస్తాడు తప్ప మనము ఆ శిక్షతో కృంగిపోయే విధంగా దేవుడు చేయడు. దేవుడు ఇచ్చేటువంటి క్రమశిక్షను బట్టి మనం కొన్ని సత్యాలు నేర్చుకోవాలి, తప్పదు ప్రతి విశ్వాసికి. ఎందుకంటే అక్కడ ఉంది కదా, దేవుడు స్వీకరించిన ప్రతి కుమారుణ్ణి లేక ప్రతి కుమార్తెను కూడా ఆయన ఏం చేస్తాడంట. 5వ వచనం చదవండి, 5, 6 వచనాలు. ఈ మాట కూడా జ్ఞాపకం చేసుకున్నాను. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించొద్దు. ఒకసారి ఆగుదాం. దేవుడు చేసేటువంటి శిక్షను గనక మనం తృణీకరిస్తే, నాకు వద్దు అన్నాం అనుకోండి, నేను అంటాను దేవుని సేవకునిగా, దేవుడు వెంటనే మన చెయ్యి విడిచిపెట్టేస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయన చేసేటువంటి ప్రతి శిక్ష మనం ఏం చేయకూడదంట, తృణీకరించకూడదు. ఆ తర్వాత నిన్ను గద్దిస్తాడు. ఆయన ఏం చేస్తాడంట, ఇప్పుడు నేను గద్దించాను అనుకోండి, పలానా వాళ్ళు పేరు పెట్టి ఊరుకుంటారా మీరు? అమ్మ నువ్వు పలానా ఎలాగా, అయ్యా నువ్వు ఎలాగా అని చెప్పి నీ పేరు పెట్టి నేను మిమ్మల్ని గద్దించానే అనుకోండి, వాక్యానుసారంగా ఊరుకుంటారా? ఇక్కడి వరకు చూస్తారు అన్నమాట, అలా చూస్తారు, ఎప్పుడైపోద్దా ప్రార్థన అని చెప్పి. బయటికి వెళ్తే మొదలు పెడతారు. ఇక పాస్టర్ గారికి నేనే కనపడ్డానా, అంతమంది సంఘంలో ఉండగానే ఆమె, ఇంకెవడ కనపడలేదా పాస్టర్ గారి కంటికి, నేను ఒక్కనే కనపడ్డాను ఈయన కదా అని. నేను ఏమంటానంటే, మనుషులు చేసే గద్దింపుకు నువ్వు విసుగుపోయినా పర్లేదు, కానీ దేవుడు నిన్ను గద్దించినప్పుడు నువ్వెంత మాత్రం కూడా ఏం చేయకూడదు, విసిగిపోకూడదు. చూడండి, మనకు బలహీనత వచ్చింది, మన కుటుంబంలో ఆర్థికమైన పరిస్థితులు చాలా అంటే చాలా తీవ్రంగా ఉన్నాయి. విసుగుపోదు కూర్చుంటే ఆ సమస్యను మనం గట్టెక్కేస్తామా? చెప్పాలి. మనకు వచ్చిన సమస్య చాలా పెద్దది. ఎందుకు వచ్చింది కూర్చుని విసుగుపోతూ ఉంటే ఆ సమస్య పెరుగుతుందే తప్ప దాని నుండి మనము విడుదల పొందలేము. కనుక మనం ఏం చేస్తాం, ఏదో ఒక రకంగా ఆ సమస్యను బయటపడాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది మన వల్ల జరగదని తెలిసినా కూడా. అలాంటప్పుడు ఆధ్యాత్మిక జీవితం విషయంలో దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు మనం ఎందుకు విసుగుపోతున్నావు? ఆధ్యాత్మిక జీవితం సరిచేయడానికి దేవుడు నిన్ను శిక్షిస్తూ ఉంటే ఆ శిక్ష నువ్వెందుకు తృణీకరిస్తున్నావు ఒకసారి ఆలోచన చేయాలి. ఏమండి, దేవుడు మన విషయంలో ఉపయోగించే పద్ధతి కొన్నిసార్లు చాలా భారంగా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆ బాధ లేకపోతే మనం దేవుని మాట వినం. ఆ కొరడా దెబ్బలు అనేవి బాధ పెడతాయి, సంతోషం కలిగించవు. అలాగని ఆ క్రమశిక్షణలో నుండి మనం తొలగిపోతే ఏమండి, దేవుని యొక్క సన్నిధిలో మనం నిలవడానికి అర్హతను కోల్పోతాం. చూడండి, ఆ యొక్క బాధాకరమైనటువంటి పరిస్థితుల నుండి నేను చెప్పాను అదే, మనకి ఏ బాధలు లేకుండా ఏమండి చక్కగా సున్నితమైనటువంటి విధానం వెళ్ళిపోతూ ఉంటే అవి మనం ఏమాత్రం కూడా చాలా తేలికగా తీసుకుంటాం. అది దేవుడు మన పట్ల చూపించేటువంటి ఆ ప్రేమ ఎంత ఉన్నతమైందో, మనను సరి చేయడానికి ఆయన ఉపయోగించే దండము కూడా అంత కఠినమైంది. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆ బాధను తట్టుకుంటేనే, చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చిన తర్వాత ఏ యోగ్యత అర్హత లేని మనిషి కొరకు ఆయన శిలువ మరణం చెందాల్సి వచ్చింది. ఆయన్ని వెంటనే పట్టుకొని తీసుకెళ్ళి సిలువ వేశారండి. చెప్పాలి, దొరికిన వెంటనే పట్టుకొని తీసుకెళ్ళిపోయి సిలువ వేశారా? ఏం చేశారో మనందరూ తెలుసు కదా. యెరూషలేము వీధులంతా కూడా నడిపిస్తూ సిలువను పెట్టి దానికి తగ్గట్లుగా కొరడాలతో కొట్టి రక్తము కారునట్లుగా, ఏమండి శరీరంలో మాంసం అంతా కూడా ఊడిపోతున్నట్టు కొట్టినా కూడా
ఆ బాధనని సహించాడే కానీ విసుగుపోలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క సంకల్పం ఇది. తండ్రి శిక్షించని కుమారుడు ఎవడు? నా తండ్రి నన్ను శిక్షిస్తున్నాడు, అది ప్రజల మేలు కొరకే అని చెప్పి ఆ బాధనంతా ఆయన సహించాడు గనుకనే ఈరోజు మనందరికీ రక్షణ అనేది. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కదా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఉపయోగించే పద్ధతి బాధాకరంగా ఉన్నా కూడా దాన్ని మనం ఏం చేయకూడదు, తృణీకరించుకునే విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి విశ్వాస జీవితంలో ఇది ఒక సూచన. క్రమశిక్షణ అనేది చాలా అవసరం. అదే ప్రారంభంలో అదే అందుకే చెప్పాను. లోక సంబంధం విషయాలన్నిటి కూడా క్రమము తప్పుకుని ఎలాగైతే మనం ఉంటామో అదే క్రమశిక్షణ ఆత్మీయ జీవితంలో ఉంటే నేను అంటాను, ఏ తెగులు నీ గుడారము సమీపించు. దేవుని స్తోత్రం కలుగును కాక. చెప్పాలి కదా, హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క విషయం, ఎందుకంటే దేవుని యొక్క క్రమశిక్షణ తగిలిన పిల్లలు ఎలా ఉంటారంట, చాలా సంతోషంగా ఉంటారంట. అది వారికి మాత్రమే చూపిస్తుందంట. దేవుడు వారి పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నాడని, దేవుడు వారి పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడని తను అర్థం చేసుకుని, ఏమండి, ఆదర్శవంతుడైన తండ్రిలాగా ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నన్ను క్రమశిక్షణను ఉంచుతున్నాడు అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అందుకే ఈ మాట నేను మరలా చూద్దాం. చూడండి, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? చూడండి, లోకానుసారంగా బిడ్డలను తల్లిదండ్రులు శిక్షించకపోతే వారి పరిస్థితి ఏంటి? మాట వింటారా? ఎదిగిన తర్వాత ఎందుకు పనికి రాకుండా పోతారు, అంతేనా? పనికి వచ్చే వాళ్ళకు తయారవుతారు. చెప్పాలి, చిన్నప్పటి నుంచే పిల్లలను ఒక క్రమశిక్షణలో పెంచకపోతే వాడు పెద్దవాడైన తర్వాత ఎందుకు పనికి రాకుండా పోతాడు. దానికి తగ్గట్టు కుటుంబానికి తల్లిదండ్రులకు లేనిపోని అవమానాలు, నిందలు. ఎందుకంటే వాడిని అనరు కదా, వీడిని కని పడేసింది ఎవడరా అంటారు, అంతేనా? కొడుకు తప్పు చేస్తే తండ్రిని తిడతారు కానీ కొడుకుని తిట్టరు. కుమార్తె తప్పు చేస్తే తల్లిని తిడతారు కానీ కుమార్తెని తిట్టరు. అందుకొరకే దేవుడు మనందరి ద్వారా ఆయన నామానికి అవమానం కలగకూడదని, మనందరి ద్వారా ఆయన నామము అన్యుల మధ్య హేళన చేయబడకూడదని చెప్పి నిన్ను నన్ను ఆత్మీయ జీవితం ఉంచడానికే శిక్షిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ శిక్షణ మనము తృణీకరిసి విసిగిపోతే మనం బ్రతికున్నంత కాలము మన ద్వారా దేవుని నామము అవమానం చేయబడుతూనే ఉంటుంది. అందుకు అలాగ రాకూడదని, అలా జరగకూడదనే దేవుడు నిన్ను అత్యధికంగా ప్రేమిస్తూనే క్రమశిక్షణ ఉంచుతున్నాడు. ఏమండి, దేవుడు ప్రేమ గలవాడైతే నన్ను ఇలా శిక్షించాడు కదా. దేవునికి నా మీద ప్రేమే ఉంటే నా పరిస్థితి ఇలా మారదు కదా. దేవుడు నా మీద చూపించే ప్రేమ నిజమే అయితే నన్ను ఎందుకు ఇలా చేస్తాడు, నన్ను ఎందుకింత బాధ పెడతాడు అని కొందరు అంటూ ఉంటారు. కానీ గమనించాలి, ఆయన మనలను ప్రేమిస్తున్నాడు గనుకనే మనలను శిక్షిస్తున్నాడు. ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రేమ లేకపోతే ఆయన మనలను శిక్షించడు. చూడండి, నా దారి నేను పోతాను, ప్రభువా నీకెందుకు, నా చెయ్యి విడిచిపెట్టి అంటే నిన్ను ఆయన బలవంతంగా పట్టుకోడండి. నువ్వు నాకు స్వేచ్ఛని ఇచ్చావు, నా స్వేచ్ఛ నా ఇష్టం, నాకు స్వాతంత్రం ఇచ్చావు, నా స్వాతంత్ర్యాన్ని బట్టి నేను వెళ్ళిపోతానంటే దేవుడు గట్టిగా నిన్ను పట్టుకోవడం. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే, అక్కడ ఉంటుంది కదా లూకాసు వార్తలో, ఏ ఒక్కరు కూడా నశించిపోవడం దేవుని యొక్క చిత్తము కాదు. అందుకొరకే ఆయన మరలా నిన్ను ఒక క్రమశిక్షణ తేవడానికే కొన్ని పరీక్షలు అనేవి నీ మీదకి పంపిస్తూ ఉంటాడు. ఏమంటే దేవుడు పంపే శిక్ష వెనుక ఒక అద్భుతమైన ఉద్దేశం అనేది దాగి ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు అంటే దాని వెనక ఒక అద్భుతమైన ఉద్దేశం ఉంది. అందులో ఎలాంటి సందేహము లేదు. మనము దేవుని అది ఏం చేస్తుందంటే మనము దేవుని యొక్క పరిశుద్ధతలో పాల్గొనే విధంగా నడిపిస్తుంది. నువ్వు దేవుని క్రమశిక్షణను తృణీకరిస్తూ ఆ క్రమశిక్షణకు విసిగిపోతూ ఉంటే దేవుని పరిశుద్ధతలో మనం ఏమాత్రం కూడా పాలిభాగస్తులము కాలేము. దేవుని క్రమశిక్షణ దేనికినంటే మనము ఇంకనూ పాపపు జీవితంలో ఉండకుండా దాన్ని విడిచిపెట్టి ఆయనతో పాటు పరిశుద్ధతలో పాల్గొనడానికి ఆ క్రమశిక్షణ. ఆ సత్యాన్ని కూడా మనం మర్చిపోకూడదు. అయితే ఈ క్రమశిక్షణ ఎవరైతే సహిస్తారో జాగ్రత్త గమనించాలి ఈ మాట. దేవుని యొక్క క్రమశిక్షణను అది కష్టమైన, బాధ అయినా, నిట్టూర్పైనా కూడా
ఎవరైతే సహిస్తారో, ఎవరైతే లోబడతారో వారి జీవితాల్లో ఒక మంచి ఫలాలు అనేవి చూడగలుగుతారు. దేవుని స్తోత్రం కలుగునుగా. గట్టిగా హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చుని మనం అనుకోవాలి, దేవా నీవిచ్చే క్రమశిక్షణ నాకు శ్రేష్టమైంది. ఎందుకంటే ఆ క్రమశిక్షణ మనం సహించగలిగితే, ఆ క్రమశిక్షణకు మనం లోబడితేనే ఏమండి. అందుకనే 9వ వచనం చదవండి ఒకసారి. శిక్షకులు ఉన్నాము, అలాగైతే బ్రతకాలి కదా. చూడండి, లోక సంబంధమైన తల్లిదండ్రులు మనకు శిక్షించారు. వారు అలా శిక్షిస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? వారి యందు భయభక్తులు కలిగి జీవించాం. లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రుల యొక్క వారి యొక్క శిక్షకే మనమంతా భయభక్తులు కలిగి జీవిస్తే, మన ఆత్మలకు తండ్రి అయినటువంటి వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకాలి కదా. చక్కని ఒక ఆశ్చర్యార్థకం ఇచ్చాడు పౌలు భక్తుడు. లోకానుసరణ తండ్రికి నువ్వు ఎంత అయితే భయపడుతున్నావో, ఆత్మీయ తండ్రికి నువ్వు అంతకంటే ఎక్కువగా లోబడి బ్రతకాలి. 119వ సంకీర్తన 67వ చరణం ఒకసారి చదవండి. 119వ సంకీర్తన 67వ చరణం. జాగ్రత్త గమనించాలి ఈ మాటలు. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచిపెట్టాను, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకున్నాను. చూడండి, ఏ రోజైనా మనకు అనిపించిందా నేను దేవుని వాక్యాన్ని విడిచి తిరుగుతున్నానని? ఏ రోజైనా మన మనస్సాక్షి మనల్ని గద్దించిందా నీవు దేవుని వాక్యానికి అవిధేయుడుగా ఉన్నావని? ఏనాడైనా మన మనస్సాక్షి మనను ఏమండి సరిదిద్దడానికి ప్రయత్నం చేసిందా దేవుని వాక్య విషయంలో? కీర్తనగాడు అంటున్నాడు, శ్రమ కలగక మునుపు నా ఇష్టానుసారంగా తిరిగేశాను నేను. కానీ శ్రమకు వచ్చిన తర్వాత ఏమన్నాడంట? వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటాను. మరి ఆ క్రమశిక్షణ మనలో ఎంతమందికి ఉంది ఈరోజు? దేవుడు కొన్నిసార్లు మనల్ని ఎన్నిసార్లు శిక్షించినా, ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు మనల్ని హెచ్చరించినా కూడా అప్పటి వరకే దానిని తీసుకోగలుగుతున్నాం తప్ప ఆ తర్వాత దాన్ని పూర్తిగా విడిచిపెట్టేస్తున్నాం. కానీ కీర్తనగాడు అంటున్నాడు, శ్రమ రాకముందు నేనేంటో నాకే తెలుసు, కానీ శ్రమ వచ్చిన తర్వాత నేను గ్రహించగలిగాను, నేను నీ వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నానని. శ్రమ కలిగిన తర్వాత నాకు అర్థమైంది, నేను నీకు అవిధేయుడిగా జీవిస్తున్నానని. శ్రమ వచ్చిన తర్వాత నేను గ్రహించగలిగాను, నీ వాక్యాన్ని నేను అనుసరించట్లేదని. అయితే ఆ శ్రమ వచ్చిన తర్వాత ఇవన్నీ విడిచిపెట్టేసి ఇప్పుడు ఏం చేస్తున్నాను? నీ వాక్యాన్ని మాత్రం అనుసరించి నేను నడుస్తున్నాను. ఎంత గొప్ప సాక్ష్యం! మరి రోజు విశ్వాసులు మన జీవితంలో ఈ క్రమశిక్షణ అంతమందిలో ఉంది. 2024వ సంవత్సరంలో దేవుడు 9 మాసాలు మనం నడిపించేశాడు. ఏమండి, మరొక 3 మాసాలు అయితే మరొక నూతన సంవత్సరం వెళ్ళిపోతున్నాం. మరి ఎంతవరకు ఈ క్రమశిక్షణ అనేది మన జీవితంలో మనం అలవాటు చేసుకుంటున్నాం? ఎందుకంటే దేవుని శిక్షల్లో, దేవుడు శిక్షిస్తున్న ప్రతిసారి అంటండి మనుషుల్లో ఒక 3 విధమైన ప్రతిచర్య జరుగుతుందట. జాగ్రత్తగా దేవుడు మనిషిని శిక్షించిన ప్రతిసారి కూడా 3 విధాల ప్రతిచర్యను జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఆ క్రమశిక్షణను చాలా చిన్న చూపు చూస్తారట మనిషి. ఇది వచ్చిందిలే, తగ్గిపోతుందిలే, వెళ్ళిపోతుందిలే, అయిపోతుందిలే అంటే దాన్ని లెక్కలోనికి తీసుకోకుండా తిరస్కరించేటువంటి పద్ధతి. దేవుడు ఎన్నిసార్లు కొట్టినా కూడా లెక్కలేనితనం. దేవుడు ఎన్నిసార్లు వాక్యం చేత గద్దించినా కూడా లెక్కలోనికి తీసుకునేటువంటి పరిస్థితి. లేక దానిని ఒక్కొక్కసారి ఆ క్రమశిక్షణ అనుభవించి కూడా మరలా నిరుత్సాహంలోకి వెళ్ళిపోతా. దేవుడు చేసిన మేళ్లను అనుభవిస్తూ, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం అనుభవిస్తూ కూడా మరలా ఏం చేస్తారంటే దాన్ని ఆ నిరుత్సాహంలోకి వెళ్ళిపోతారు. లేక దేవునికి లోబడి కొన్నిసార్లు దాని మూలంగా క్రమశిక్షణ పొందేటువంటి విధానం కూడా వస్తుంది. చివరికి ఏంటంటే నిరాకరణ. ఏమండి, అసలు నాకు అవసరం లేదు, అది నిరాకరించేసి నిరుత్సాహం వెళ్ళిపోయి లొంగిపోయి లోకానుసారంగా ఏమండి జీవించేటువంటి పరిస్థితి. అంటే దేవుడు మనిషిని శిక్షిస్తున్నప్పుడు ఆ శిక్షను ఏమాత్రం కూడా లెక్క చేయనటువంటి జ్ఞానం వస్తుంది మనిషికి. దేవుడు అమితమైన మనిషికి జ్ఞానం ఇచ్చేసరికి
దేవుని క్రమశిక్షణకు సహితము నేను లోబడాల్సిన అవసరం లేదు, నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివితేటలు ఉన్నాయి, నేను ఎవరిని అనుసరించాల్సిన అవసరం లేనటువంటి స్థితిలోకి వచ్చి ఏం చేస్తానంట, దేవుడిచ్చేటువంటి ఆ క్రమశిక్షణను తృణీకరిస్తూ ఉన్నాడు. అందుకే కీర్తన గ్రంథం నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనం దిద్దుతున్నప్పుడు, దేవుడు మనం గద్దిస్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు అసహించుకోకూడదు, విసిగిపోకూడదు, దాన్ని తృణీకరించి దాన్ని స్వీకరించాలి. స్వీకరించి ఆ క్రమశిక్షణ అలవాటు చేసుకుంటేనే మనం భూమి మీద బ్రతుకున్నంత కాలము దేని కొరకైతే దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడో ఆ నిత్య రాజ్యానికి స్వాస్థ్యంలో ఉండడానికి మనం హక్కులు ఇచ్చాడు కనుక అది సంపాదించాలి అని అంటే దేవుని యొక్క క్రమశిక్షణ మన జీవితంలో తప్పనిసరిగా పాటించి తీరాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పగలగండి హల్లెలూయా. ఏమండి, వాస్తవానికి మనం గమనించిన విషయం ఏంటంటే, ఇతరుల కంటే నిజ విశ్వాసులకి ఎక్కువ బాధలు. అది ఎప్పుడైనా గమనించారా మీరు? అది గమనించాలి. మనకి ఎప్పుడైనా వచ్చి సమస్యలు వచ్చిందనుకోండి, శ్రమలు వచ్చిందనుకోండి, వాళ్ళు చూడండి ఎంత సంతోషంగా ఉన్నారు కదా, ఆడు చూడండి ఎంత ఆనందంగా తిరుగుతున్నాడో, సంపాదించుకుంటున్నాడో, కారులో తిరుగుతున్నాడో, ధనం సంపాదిస్తున్నాడు. ఆ అమ్మాయి చూడండి విలువైన చీరలు కట్టుకుంటుంది, నగలు కట్టుకుంటుంది, నాకెందుకు ఈ బాధలు అనుకుంటామా లేదా? అనుకోరా? అని ఎందుకు మాట చెప్తున్నానంటే, అన్ని జనుల కంటే కూడా మనకి ఎక్కువ కఠినమైన పరీక్ష, మనకి ఎక్కువైన బాధలు వచ్చి ఉంటాయి. ఏమండి, దానికి కారణమేంటి తెలుసా? దేవుడు మనలను తన కుమారులుగా కుమార్తెలుగా చూస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు కనుక ఏమండి, ఏమాత్రము కూడా మనము దిగులు చెందాల్సిన అవసరము లేదు. అది కీర్తనకారుడు అంటాడు కదా, ఎదుటి వాడిని చూసి నువ్వు వ్యసన పడొద్దు అంటాడు. దేవునికి అన్నీ ఇచ్చాడు, ఒక క్రమశిక్షణ తప్ప. దేవుడు మనకు అన్నీ అందుబాటులో ఉంచాడు, దేవునికి లోబడేటువంటి విధానం తప్ప. అందుకే అంటాడు, ఎదుటి వాడిని చూసి నువ్వు వ్యసన పడొద్దు. నాకెందుకు వచ్చి బాధలు, వాళ్ళకెందుకు రాలేదు కష్టాలు, వాళ్ళకెందుకు రాలేదు ఇబ్బందులు, ఇలాంటి ఆలోచన దయచేసి నేను అంటాను దేవుని సేవకునిగా, మీ మదిలో ఉంటే తీసిపడేయండి బయటకి ఇప్పుడే. దేవుడు నేను 9 మాసాలు తన రెక్కల చాటున దాచి మనకు నూతన మాసంలోని పంపించిపోతా ఉన్నాడు. ఆ నూతన మాసం వెళ్ళేటప్పుడు కూడా నీవు అదే మనస్తత్వం, అదే ఆలోచన వెళ్తే ఏమండి, నువ్వు ఇక దేవుని క్రమశిక్షణను ఏమాత్రం కూడా నీ జీవితంలోనికి ఆహ్వానించట్లేదన్నమాట. ఆ విషయాన్ని గమనిస్తా. చూడండి, తనను తాను క్రైస్తవుడిగా విశ్వాసం ఎంచుకున్న ప్రతి వ్యక్తి, స్త్రీలైతేనేమండి, పురుషులైతేనేమనివ్వండి, ఏమండి, దేవుడు మనల్ని శిక్షిస్తూ ఉంటే మనం ఏమాత్రం కూడా ఆందోళన చెందాల్సిన అవసరము లేదు. నేను మళ్ళా జ్ఞాపకం, ఈ మాట గుర్తుపెట్టుకోండి. నన్ను నేను, ఎవరికి వారు క్రైస్తవుడిగా విశ్వాసురాలు ఎంచుకున్న మనం అందరం కూడా ఎప్పుడైనా సరే దేవుడు శిక్షిస్తున్నప్పుడు దాని విషయమై ఎలాంటి ఆందోళనకు గురి కావద్దు. ఒకవేళ దేవుడు శిక్షిస్తున్నా నువ్వు ఆందోళన చెంది నిరాశపడిపోయి నిరసన వెళ్ళిపోతున్నావేమో, ఏమంటే దేవుని ఆశీర్వాదం కోల్పోతావు. ఒకవేళ దేవుడు మనం శిక్షించకపోతే నువ్వు ఆందోళన పడు. అర్థమైందన్నమాట. దేవుడిని శిక్షిస్తే ఆందోళన చెందొద్దు, దిగులు పడొద్దు. ఒకవేళ దేవుడిని శిక్షించకపోతేనే నీకు ఆందోళన కలగాలి. నన్ను ఎందుకు దేవుడు శిక్షించట్లేదని నీకు ఒక ఆలోచన రావాలి. అప్పుడు అదే సమయంలో నీకు ఒక తలంపు రావాలి, దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో అందుకు నన్ను శిక్షించట్లేదు. ఆ విషయం కూడా గమనిస్తా. దేవుడిని శిక్షిస్తున్నప్పుడు నువ్వు అనుకోవాలి, దేవుడు నన్ను బహుగా ప్రేమిస్తున్నాడు కనుక, దేవుడు నన్ను బహుగా దీవిస్తున్నాడు కనుక నన్ను శిక్షిస్తున్నాడు కనుక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీకు ఎలాంటి శిక్ష లేదు, ఎలాంటి ఇబ్బంది లేకుండా నువ్వు అనుకోవాలి, దేవుడు నన్ను ప్రేమించట్లేదు కాబట్టి నన్ను శిక్షించట్లేదు. క్రైస్తవ విశ్వాస జీవితంలో శ్రమలు లేకపోతే అసలు అది నిజమైన విశ్వాసమే కాదు. ఏ విశ్వాసి కూడా నాకు శ్రమలొద్దు, సమస్యలొద్దు, బాధలొద్దని ఎవ్వరు కూడా కోరుకోకూడదండి. గమనించాలి. చూడండి, దేవుడు అంటండి, అపవాది ఆధీనములో ఉండి అపవాదిని అనుసరిస్తున్న బిడ్డలను ఎవరిని కూడా ఆయన క్రమశిక్షణలో ఉంచడానికి ఇష్టపడ్డంట. ఎందుకంటే వారు ఎంత చెప్పిన తిరిగి రారు. గత వారం ఒక చిన్న ఉదాహరణ చెప్పాను. గొర్రెపిల్ల కొరకు, పంది కొరకు ఒక ఉదాహరణ చెప్పాను. ఏమండి, పంది బురదలోకి వెళ్ళిపోతే తిరిగి వస్తుంది, అక్కడే ఉంటుందా? ఎంత బాగా తెలుసు.
అదే బురద గుంటలో గొర్రె పిల్ల పడిపోతే ఉంటుందా, బయటకు వచ్చేస్తుందా అమ్మా? ఉండదు. ఎందుకంటే అది దానికి ఇష్టం లేదు. కానీ పందికైతే ఆ స్థలం చాలా ఇష్టం. దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటాడంటే గొర్రె పిల్ల ఉండాలని కోరుకుంటున్నాడు. పాపములు పడిన నిన్ను బయటకు తీసింది మరలా నువ్వు పాపములు పడిపోతావని కాదు. ఏమండి? కనుక గమనించాలి ఈ ఉదయకాల సమయంలో అలాంటి స్థితిలోకి రావడానికి. ఎందుకంటే అపవాది పిల్లలు ఎవరిని కూడా దేవుడు క్రమశిక్షణలో ఉంచడండి. వారందరినీ సరైన సమయంలో తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మనం అందరం కూడా దేవుని బిడ్డలుగా వెలుగుతూ ఉన్నాం లోకంలో. తీర్పు దినాన మనము మరణములో నుండి జీవములోనికి దాటాలనేది దేవుని యొక్క సంకల్పం. అంతే కదండి. మనం భూమి మీద బ్రతుకుతున్నది కేవలము పేరు చెప్పుకొని, అనగా దేవుని పేరు చెప్పుకొని నేను విశ్వాసిని, నేను క్రైస్తవుని బ్రతికేయడానికి కాదు కదా. చివరిలో మనకు ఒక బహుమానం ఉంది. ఏంటా బహుమానము? నిత్య జీవం అనే బహుమానం ఒకటి మనకు ఉంది. ఆ బహుమానం కొరకు మనము దేవుని బిడ్డలకు బ్రతుకుతున్నాం, కానీ ఏదో పేరుకి ఏమండి మనం బ్రతకట్లే. నేను మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని నామము నీ ద్వారా అవమానపరచబడకూడదనే దేవుడు నిన్ను క్రమశిక్షణలో ఉంచుతున్నాడు. ఆ సత్యాన్ని గమనిస్తా. ఆ క్రమశిక్షణ తప్పిపోతే నువ్వు దేవుని నామాన్ని అవమానపరిచినట్లే. ఆ విషయాన్ని కూడా దేవుడు వాక్యం చెప్తా ఉంది. అది ఇక్కడ చూడండి, మనం చదివినటువంటి ఈ మాటలో 9వ వాక్యాన్ని జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను మరొకసారి. అక్కడ ఏమన్నదంట, లోకానుసారమైన తల్లిదండ్రులకు మనం భయపడతా ఉన్నాం, వారు శిక్షిస్తున్నప్పుడు మనం వారికి లోబడుతున్నాం కదా. తల్లిదండ్రులు తమ ప్రేమ కొలది తమ పిల్లలు శిక్షిస్తే పిల్లలంటే దాన్ని అర్థం చేసుకోవాలంట. అర్థం చేసుకుని వారిని గౌరవించాలి. తల్లిదండ్రులకు పిల్లలను సరైన విధంగా శిక్షించకపోతే తమ తల్లిదండ్రులకు తమ మీద ప్రేమ లేదేమో అనేటువంటి సందేహం పిల్లలు కలుగుతుందంట. అందుకే అంటాడు కదా, జ్ఞాని అయిన సొలొమోను బెత్తని వాడిన వాడు చెప్పాలి అమ్మా విరోధి. ఎవరైతే బెత్తం వాడరో తండ్రి అయినా తల్లి అయినా పిల్లల విషయంలో బెత్తం వాడకపోతే పిల్లలకు విరోధులైపోతారు. పిల్లలకు కూడా సందేహం వచ్చేస్తుందట ఒక్కొక్కసారి. ఏమండి? కనుక ఇక్కడ రెండో మాట చూస్తే ఆత్మల తండ్రి. ఈ వాక్య భాగం చూడండి, ఈ మాట ఆత్మల తండ్రి అనే మాట ఇక్కడ ఒక్క చోటే. ఇలాంటి మాట సంఖ్యాకాండంలో 2 చోట్ల కనిపిస్తుంది. దీని ద్వారా లోకములోని తల్లిదండ్రుల కంటే కూడా పరలోకంలో పరమ తండ్రికి ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి గుణం అనేది ఇక్కడ మనం గమనించాలి. ఆ వ్యత్యాసం గమనించాలి ఇక్కడ. ఎందుకంటే లోకంలోని తల్లిదండ్రులు అయితే గమనించాలి ఈ మాట జాగ్రత్తగా. లోకానుసార తల్లిదండ్రులు అయితే తమ పిల్లలకు శరీరాలను మాత్రమే శిక్షిస్తారు, గమనించాలి. కానీ పరలోకంలోని పరమ తండ్రి మాత్రము మన యొక్క ఆత్మల విషయమై మనలను శిక్షిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్ప హల్లెలూయా. కానీ రోజున చాలామంది ఆ పిల్లలు తల్లిదండ్రులు కొడతా ఉంటే ఎదురు చెప్పిన పరిస్థితి, నన్ను ఎందుకు కొడుతున్నావు కదా అని. ఎందుకు మా జ్ఞాపకం చేస్తున్నానంటే మనము మన చిన్నతనంలో మన తల్లిదండ్రులకు ఎంత లోబడ్డాము. మా నాన్నగారు నన్ను మహా అయితే 2 సార్లు కొట్టుంటారు అంతే, నాకు తెలిసిన తర్వాత 2 సార్లే. మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడు నన్ను ఆయన కొట్టలే. ఎందుకు అని అంటే ఒకసారి ఫ్యామిలీ ఫోటో దిగుదామని చెప్పేసి పిలిస్తే, వాస్తవానికి మరి అది మంచి ఆలోచన అనుకోవాలో చెడ్డ ఆలోచన తెలియదు, కానీ నాకు ఫస్ట్ నుంచి కూడా ఫొటోస్ అంటే అంత చిన్నప్పటి నుంచి కూడా దాని మీద అంత శ్రద్ధ చూపించేవాడిని కాదు. మా నాన్నగారు అందరు దిగుతున్న రమ్మంటే నేను రానన్నాను. అప్పుడు కొట్టారు చాలా గట్టిగా కొట్టారు అనమాట. నాకు చాలా బాగా గుర్తు. ఆ తర్వాత మరొక సందర్భం లేదు, ఆయన చెప్పిన పని చేయలేదని చెప్పి కొట్టారు అని. ఎందుకు మాట చెప్తున్నానంటే ఆ 2 సందర్భాలు తప్ప మరి ఎప్పుడు కూడా మా నాన్నగారు నన్ను కొట్టలే. ఈరోజు మా నాన్నగారు లేకపోవడం అనేది ప్రత్యేకించి నాకు చాలా లోటు అన్నమాట. ఎందుకంటే వెళ్ళిన ప్రతిసారి ఆయన లోక సంబంధం విషయాలు ఏమి నాతో మాట్లాడేవారు కాదు. ఎందుకంటే ఆయన పరిచర్య ప్రారంభించిన తర్వాత సిబిసిఎన్సి సంఘాలంటే నాన్నగారికి ప్రాణం. ఒకదిని చెప్పాలంటే ఎప్పుడు వెళ్ళినా నా గురించి పరిచర్య గురించే మాట్లాడేవారు తప్ప మరి ఒక విషయం నాతో మాట్లాడేవారు. ఎందుకు మాట చెప్తున్నానంటే బహుశా నేను అనుకుంటాను ఆ రోజు మా నాన్నగారు నన్ను శిక్షించిన విధానమే ఈరోజు నన్ను ఆయన పరిచయం నిలబెట్టింది అనుకుంటా. దేవుని స్తోత్రం కలుగును. అంటే చూడండి, తల్లిదండ్రులు చిన్నప్పుడు ఆయన శిక్షిస్తూ ఉంటే
ఎదిగే కొలది వారిని ఏం చేస్తారంట వారు. అందుకనే 22వ అధ్యాయం సామెతలు అంటాడు కదా, బాలుడు నలవరుస త్రోవ నేర్పించండి కదా. తర్వాత ఆ మార్గం తొలగిపోడు. దేవుడు మనము ఆయనను అంగీకరించిన నాట నుండి ఈ భూమి మీద యాత్ర ముగించే వరకు కూడా సరైన త్రోవ నడిపించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. కానీ మనం ఏం చేస్తున్నామంట, యెషయా-గ్రంథం 53వ అధ్యాయం ఉంటుంది, మనం అందరం త్రోవ తక్కువ, ఎవరికి ఇష్టం వచ్చిన త్రోవ వాడితో రాసి ఉంటుంది అన్నమాట. అంటే దేవుడు ఎప్పటికప్పుడే తన నామము అవమానపరచబడకూడదు. అది కూడా మన వల్ల. చూడండి, మనం ఎప్పుడైనా ఆలోచించామా, నా వల్ల ఒక వ్యక్తి బాధపడితే, నా వల్ల ఒక వ్యక్తి ఏడిస్తే, నా వల్ల ఒక వ్యక్తి ఇబ్బందులు పడితే నేను సంతోషిస్తాను అని ఎప్పుడైనా మనం అనుకున్నామా? అనుకుంటామా? అసలు ఎప్పుడైనా ఉన్నారనుకోండి, లేకపోలేదు అటువంటి వాళ్ళు. ఎదుటి వాళ్ళు ఏడిస్తే చూడాలని కదా, ఎదుటి వాళ్ళు బాధపడితే నవ్వాలని, ఎదుటి వాళ్ళు కృంగిపోతూ ఉంటే సంకలు గుద్దుకొని సంతోషించే వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. కానీ దేవుడు మాత్రము నువ్వు నశించిపోతూ ఉంటే నీ తల్లిదండ్రులు కానీ, నీ తోబుట్టువులు కానీ, నీ చుట్టూ ఉన్నవారు చూస్తూ ఉంటారేమో కానీ నాశనకు వెళ్ళిపోతున్న నిన్ను దేవుడు చూస్తూ ఊరుకోడు. అందుకొరకు ఆయన ఈ క్రమశిక్షణ అనేటువంటి బెత్తం అప్పుడప్పుడు వాడుతూ ఉంటాడు, గమనించాలి. చూడండి, తన పిల్లలు రోజు రోజుకు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి అవినీతి నుండి, మురికితనం నుంచి వేరైపోవాలని, పాపముతో పెనుగులాటల నుండి సంపూర్ణంగా విజయం సాధించాలని, మన హృదయాలు మరింత శుద్ధులుగా కావాలని దేవుడు అనుక్షణము కోరుకుంటూ ఉన్నాడు. అందుకొరకే క్రమశిక్షణ. అందుకనే కీర్తనగాడు 51వ సంకీర్తన అంటారు, చూడండి ఏమంటే, శుద్ధ హృదయం నాలో కలుగు. ఒకసారి చదవండి ఆ మాట, చాలా శ్రేష్టమైన మాట. ఆ మాట చదువుకుందాం. 51వ సంకీర్తనలో, నూతనమైన మనస్సు స్థిరంగా నాదు పుట్టించు, శుద్ధమైన హృదయం దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా ఆ తర్వాత ఒక మాట చూడండి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసేయద్దు. చూడండి, ఈ మాట అంటే ఈ రెండు మాటలు కూడా దేవుని సన్నిధి. చూడండి, ఈరోజు మానవాళ్ళంతా కూడా ఎందుకు పాపములు పడిపోయింది అని అంటే మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటారు చెప్పండి. ఆనాడు ఏదేని వనంలో నుండి ఆదామును దేవుడు ఏం చేశాడు అమ్మా? చెప్పండి. ఇక్కడ చదివాం కదా, కీర్తనగాడు అన్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు అంటున్నాడు. దేవుడు ఆ రోజు ఆదామును ఏం చేశాడు? తోటలో నుండి తోసేశాడు బయటికి. కారణం ఏంటి? దేవుని మాట వినలేదండి. ఏమండి, ఆ తర్వాత ఆదాము కష్టపడి బ్రతికాడు, అది ప్రక్కన పెట్టి ఇప్పుడు మన అంశం కాదు. కానీ ఇక్కడ కీర్తనకారుడు దావీదు తను పాపం చేసిన తర్వాత తనలో కలిగిన పశ్చాత్తాపం పెట్టి అంటున్నాడు, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయదు. ఆ తర్వాత చూడండి, నీ పరిశుద్ధాత్మ నదును తీసివేయదు. చూడండి, దేవుని సన్నిధి నుండి మనము త్రోసివేయబడతామని అంటే మరి దానికంటే ఘోరమైన శిక్ష మరొకటి లేదు. ఆ శిక్షను అనుభవించకూడదనే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట? క్రమశిక్షణలోనికి నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, మన హృదయంలో మరింత శుద్ధులు కావాలని దేవుడు కోరుకునే ఈ ప్రయోజనం కోసమే. ఏమండి, నీవు నేను ప్రయోజనం పొందుకొని నిత్యరాజ్యానికి వారసులుగా ఉండాలనేది దేవుని యొక్క సంకల్పం కనుక దాని కొరకే మనం శిక్షిస్తూ బుద్ధి చెబుతూ ఉన్నాడు. ఏమండి, ఆ శిక్షిస్తున్నప్పుడు దాన్ని ఏం చేయకూడదంట? మనము తృణీకరించకూడదు. బుద్ధి చెప్పినప్పుడు మనం ఏం చేసుకోకూడదు? విసుగుపోకూడదని విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ఆయన బుద్ధి చెబుతూ ఏమైనా శిక్షిస్తూ క్రమశిక్షణ ఉంచుతున్నాడు కనుక అలాంటి ఫలితాన్ని తెచ్చేటువంటి కష్టాలు, బాధలు ఏమండి చేతులు చాపి మనం ఆహ్వానించాలంట. మరలా జ్ఞాపకం చేస్తున్న ఈ మాట మీకు అర్థమవడానికి. దేవుడు మనలను ఒక శ్రేష్టమైన స్థితిలోనికి తీసుకెళ్తున్నప్పుడు అలాంటి ఫలితము నాకు వస్తుంది అని అనుకుంటే ఆ ఫలితం ఇచ్చేటువంటి కష్టమైన బాధ అయినా మనం ఏం చేయాలంట? చేతులు చాపి ఆహ్వానించాలి మన జీవితంలో. అలా ఆహ్వానించినప్పుడు అవి మనలను మరింతగా శుద్ధులుగా చేయడానికి సహకారులుగా మారుతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పలు హల్లెలూయా. ఆ శుద్ధిగా చేయడం తోడ్పడుతూ ఉంటే దేవుని యొక్క పవిత్రతలో మనకు మరింతగా భాగం లభించేలా చేస్తూ ఏమండి
ఆ కొద్దిపాటి నొప్పి భరించడానికి మనకంత ఏమంత కష్టమో కాదు. అంటే నిన్ను నన్ను కూడా దేవుడు తన పరిశుద్ధతలో పాలుభాగం చేయడానికి ఓ చిన్నపాటి బాధ పెడితే ఆ నొప్పిని భరించడం మనకంత ఏమంత కష్టమో కాదు. ఆ క్షణంలో ఆ చిన్నపాటి నొప్పిని భరిస్తే యుగ యుగాలు మనం దేవునితో సంతోషిస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే చివరికి ఒక మాట చదివి ముగించుకుంది. 11వ చరణం 11వ చదవండి. చూడండి, ఈ మాట ఒకసారి గమనించాలి. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలాన్ని ఇస్తుంది. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ప్రస్తుతం సమస్య శిక్ష ఎలా ఉంటుందంట? దుఃఖకరమే, అందులో ఎలాంటి సంతోషం ఉండదు. కానీ దానితో పాటు మనం నేర్చుకోగలిగితే, అభ్యాసం చేయగలిగితే అదేం చేస్తుందంట? నీతి అనే సమాధానకర ఫలాన్ని మన జీవితంలో. కనుక దేవుడు అలాంటి స్థితిలో ఉండడానికి ఈ క్రమశిక్షణ. కనుక కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఏమంటే మన మీద మనం ఏమాత్రం కూడా జాలి పడకూడదండి. అవి వచ్చినప్పుడు లేదా నిరుత్సాహపడిపోకూడదు. ఎందుకంటే వాస్తవానికి చిన్నపాటి శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవడం, నిరుత్సాహపడిపోవడం అలవాటు అయిపోయింది. అది చాలా తేలికైన పనే. కాకపోతే వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, అలా కాకుండా ఆ శిక్షను పొందాలి. మనలను మనం ఏం చేయాలంట? పరీక్షించుకొని దేవుని యొక్క క్రమశిక్షణ కారణం గ్రహించి మనలను సరిదిద్దుకోవడం నేర్చుకోవాలి. ఇక్కడ అది ఈ మాటలన్నీ కూడా చూడండి. నేను మరొకసారి 7వ చరణం చదువుతున్నాను. శిక్షాఫలం పొందడానికి మీరు సహిస్తున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ లేక కుమార్తెలైన వారందరూ కూడా శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందకపోతే దుర్బీజులే గాని కుమారులు కా. శిక్ష పొందకపోతే మనం దేవుని బిడలుగా ఎంచబడం. ఎందుకంటే దేవుడు అలాంటి స్థితిలో మనల్ని ఇష్టపడాలి. అందుకొరకే ఈ క్రమశిక్షణ అనేటువంటి దండాన్ని ఆయన వాడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని హృదయపూర్వకంగా స్వీకరించాలి. తృణీకరించొద్దు, విసుగుపోవద్దు, దాని కొరకు సణుక్కోవద్దు. ఒకవేళ దేవుడు నిన్ను శిక్షించకపోతే నువ్వు ఆందోళన చెందు. దేవుడిని అడుగు, నన్ను ఎందుకు నువ్వు శిక్షించట్లేదు? దేవుడు నువ్వు శిక్షించినప్పుడు ఇది నా మేలు కొరకే, నా ఆత్మీయ జీవితము నరకానికి వెళ్ళిపోకుండా, నా ఆత్మ నేను చనిపోయిన తర్వాత పాతాళంలోకి వెళ్ళిపోకుండా ఉండడానికే దేవుడు నన్ను క్రమశిక్షణ ఉంచుతున్నాడు సత్యం గ్రహించినప్పుడు దేవుని యొక్క శిక్షను ఏమాత్రం కూడా తృణీకరించడానికి, విసుగుపోవడానికి ఇష్టపడో, సంతోషంగా దాన్ని స్వీకరిస్తాం. కనుక అలాంటి క్రమశిక్షణ అలవాటు చేసుకుని దేవుని యొక్క నిత్యరాజ్యం యుగ యుగంలో సంతోషించడానికి సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి స్థితిలో మనందరిని నడిపించునుగాక. తలలో ఉంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా దయచేసి మౌనంగా ఉండొద్దండి. చాలా విలువైన మాటలు ఈరోజు మనం విన్నాం. ఎందుకంటే లోక సంబంధమైన విషయాలన్నిటిలో కూడా క్రమశిక్షణ కలిగి జీవిస్తున్నాం. లోక అధికారులు, లోకంలోని పెద్దలు, గనులైన వారి ఎదుట చాలా క్రమశిక్షణ కలిగి జీవిస్తున్నాం. వారందరికంటే ఉన్నతమైనటువంటి వాడు, శ్రేష్టమైన అధికారం కలిగినటువంటి ఆత్మలకు తండ్రి అయిన దేవుని ఎదుట మనం ఎందుకు మన క్రమశిక్షణ జీవితాన్ని ఉంచలేకపోతున్నాం? ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఎందుకంటే ఏమీ లేదు మనలో, అయినా కూడా చాలా ప్రేమించాడు దేవుడు. ఉన్నతమైన ఆయన కృపచేత మనం దీవించాడు. లోకం మనం విడిచిపోతున్నప్పుడు, మన స్నేహితులు మనం విడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఏమండి, మనం చేరువై నీవు నాశనం అయిపోకూడదని, ఎవరు లేని అనాదిగా మిగిలిపోకూడదని, ఎవరు లేరని చెప్పి నువ్వు దిగులు పడకూడదని, మన చేరువై ఏమండి విడువను ఎడబాయనని చెప్పి ఏ స్థితిలోనైనా దేవుడు మనతో ఉన్నాడు. అలాంటి ఉన్నతమైన దేవుని కలిగిన మనం ధన్యులు. కనుక ఆ క్రమశిక్షణను మనం ఏమాత్రం కూడా తృణీకరించొద్దండి. ఆ క్రమశిక్షణ మనం ఏమాత్రం కూడా నిర్లక్ష్య పెట్టొద్దండి. ఆ క్రమశిక్షణ మనం ఏమాత్రం కూడా విసుగుపోవద్దండి. ఒక శిక్ష పొందకపోతే, తృణీకరిస్తే, విసుగుపోతే దేవుని బిడలుగా మనం పిలవబడము అనేటువంటిది దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తున్నమాట. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం మనం గద్దించిన ప్రతి గద్దింపును స్వీకరిద్దాం, తృణీకరించొద్దు, సరి చేసుకుందాం, దిద్దుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ చాలా సందర్భం అనుకోవచ్చు, అయ్యా లోకంలో నేను భారం అయిపోతున్నానేమో, అందుకొరకే నా స్నేహితులు అన్ని నన్ను విడిచి వెళ్ళిపోతున్నారు. నిరాశలో నిస్పృహలో ఉన్నప్పుడు దేవుడు
నీ చేరువై నిన్ను ఆదరించేటువంటి విధానంలో దేవుడు నడిపిస్తూ వెళ్తున్నాడు. ఆ సత్యం నువ్వు గమనిస్తున్నావా? గమనించి గ్రహించి ఆయన క్రమశిక్షణలో పాలిబాక్సులు కావాలనేది ఆయన సంకల్పం. అటు రీతిగా మనం ముందుకు వెళ్దాం. లోకం మరచిపోతున్నా, స్నేహం విడిచి వెళ్తున్నా, నా చేరువైనది నీవేనయ్యా. నిజమే కదా? లోకం మరచిపోతున్నా, స్నేహం విడిచి వెళ్తున్నా, నా చేరువైనది నీవేనయ్యా. నిన్ను విడువను ఎన్నడు ఎడబాయనన్నావు, నిన్ను విడువను ఎన్నడు ఎడబాయనన్నావు. ఏ స్థితిలోనైనా నాతో ఉంటావు, ఏ స్థితిలోనైనా నాతో ఉంటావు. ఉన్నతమైన నీ కృప, ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా. ఉన్నతమైన నీ కృప, ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా. ఎంతటి వాడను నీ దయ పొందుటకు, నీ పాదములను చేరి ఆరాధించుటకు. మేమెంతటి వారము నీ దయ పొందుటకు, నీ పాదములను చేరి ఆరాధించుటకు. మము మరువలేదు నీ ప్రేమ, మారలేదు నీ కరుణ. మము మరువలేదు నీ ప్రేమ, మారలేదు నీ కరుణ. నిజమే కదా? లోకం నిన్ను విడిచి వెళ్ళిపోతుందని దిగులు చెందుతున్నావా సహోదరుడా, సహోదరి? అయ్యో, నాతో ఎవరు స్నేహం చేయట్లేదని దిగులుతో ఉన్నావేమో. కానీ అన్నీ విడిచి వెళ్ళిపోతున్నా కూడా నీ చేరువై నీ చెంతనే ఉండి నిన్ను ఆదరించి ఒక క్రమశిక్షణ నడిపించేది నిన్ను నన్ను ప్రేమించే యేసయ్య మాత్రమే. ఆ సత్యాన్ని మర్చిపోతే ఏ స్థితిలో ఉన్నా సరే నీ చెంతే ఉంటాడు ఆయన. ఆ సత్యాన్ని మర్చిపోకుండా క్రమశిక్షణ కలిగి ఆత్మీయ స్థితిలో ముందుకు కొనసాగుతాం. పరిశుద్ధుడ మీకు వందనాలు. మధ్యాహ్నం సమయంలోని పాదం చెందుకొస్తున్నాం. ఇవనైనా నీ దాసుడు బలహీనంగా ఉన్నప్పటికీ కూడా బలపరిచి నీ సిలువ చాటును మరుగుపరిచి నిలబెట్టుకున్నావు. నీ కొరకు ఎత్తబడినటువంటి ఈ మాటలు మా అందరి జీవితంలో నూరంతలు ఫలింపచేయండి. లోక సంబంధమైన విషయాలు అన్నింటిలో క్రమశిక్షణ కలిగి వెళ్తున్నామేమో, ఆత్మ సంబంధమైన విషయాల్లో మాత్రం క్రమశిక్షణ లేకుండా ఉంటున్నామేమో. అందుకొరకు ఈరోజు నీ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని సూటిగా మీరు గద్దించారు. ఆ గద్దింపుకు మేము విసిగిపోకుండా, ఆ శిక్షను మేము తృణీకరించకుండా దాన్ని స్వీకరించి ఆ శిక్షా ఫలము పొందడానికి మేము సంతోషిస్తూ సహించే వారమై ముందుకు వెళ్ళగల కృప దయచేయండి నాయన. మా జీవితంలో 9 మాసాలు మేము ముగించబోతున్నాం. మరొక 10వ మాసంలోనికి నూతన మాసం నడిపిస్తున్నాం. ఈ నూతన మాసం వెళ్ళే క్రమంలో క్రమశిక్షణ కలిగి మా ఆత్మీయ జీవితాన్ని సరైనటువంటి విధానంలో నడిపించుకుని నీకు మహిమకరమైనటువంటి జీవితంలో నీ నామానికి ఘనత తెచ్చేటువంటి మార్గం నడవడానికి మాకు మీ సహాయం గ్రహించమని వెత్తబడిన ఈ మాటలు వినిన మా అందరి జీవితంలో, వింటున్న అందరి జీవితంలో నూరంతలుగా ఫలింపజేసి ఏ ఒక్కరిని మాటను పెంచకుండా ఆలోచింపచేసేటువంటి క్రమం నడిపించమని సమస్త ఘనత మీకు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. నిన్ను నేను చూడాలి, నీకై వేచి ఉన్నానయా. నిన్ను నేను చూడాలి, నీకై వేచి ఉన్నానయా. యేసు నీవెవరో తెలియదని బొంకానయ్యా.
యొక్క జీవితాల్లో మరి దేవుడిచ్చినటువంటి చివరి ఆదివారం ఇది ఈ నెలలో. మరి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు మనం చెల్లించాలి. మరి పాస్టర్ గారికి, అదేవిధంగా పాస్టర్ అమ్మ గారికి, మరి సంఘ పెద్దలకు, విశ్వాసులకు అందరికి కూడా యేసుక్రీస్తు ప్రశస్త నామమున వందనాలు. మరి హాలిడేస్, దసరా సెలవులు రాబోతున్నాయి. అందుకేనేమో చాలా ఎక్కువ మంది వచ్చారు. పిల్లలు కూడా మన మధ్యలో ఉన్నారు. మరి చాలా సంతోషం. మరి లక్ష్మణ్ రావు వాళ్ళ బ్రదర్ వచ్చాడు చాలా మొదటిగా. మరి తనకు కూడా మరి అభినందిస్తున్నాడు. థ్యాంక్ యూ, అభినందిస్తున్నాడు. అలాగే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వస్తే మాకు తెలియజేస్తే వారి గురించి కూడా ప్రార్థన చేస్తాం. మరి ఈరోజు చాలా ఎక్కువ మంది వచ్చారు. చాలా సంతోషం అనిపించింది. ఎక్కడ ఏమీ కూడా ఖాళీ లేవు కూర్చుంటాం అంటే. ఇలాంటిది ప్రతి ఆదివారం కూడా మరి జరగాలని మేము కోరుకుంటూ ఉన్నాం. మరి దేవుడు మరి కృప చూపిస్తే వచ్చే ఆదివారం కూడా ఇదే రీతిలో మీ అందరు కూడా వచ్చి దేవుణ్ణి స్తుతించాలని మరి మీకు వినవిస్తూ ఉన్నాము. మరి ప్రకటనలు ఈ విధంగా ఉన్నాయి. మరి సాక్ష్యాలు విన్నాం. పార్వతి సాక్ష్యం చెప్పింది నిజమే. మరి తను ఏంటంటే కష్టకాలంలో దేవుణ్ణి మహిమపరిచింది, మనుషులు కాదు, దేవుని మహిమపరిచింది. మరి ఒంటరిగా ఉంటుంది. పార్వతి గురించి మీ అడుగుల ప్రార్థన గుర్తు చేసుకోండి. మన ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ప్రేయర్ టవర్లో అయితే ప్రతి దగ్గర చేస్తూ ఉన్నాం. మరి ఇంకా కంటిన్యూ చేయాలి. అదేవిధంగా మరి రాజారావు నిజంగా చాలా సంతోషం అనిపించింది. రాజారావు గురించి ఎంత దేవుణ్ణి ఎంతగా మనం వేడుకుంటే అంతగా మరి సజీవు లెక్కన రాజారావుకి ఇక్కడ మన మధ్యలో పంపించిన విధానం బట్టి వందనాలు. అదేవిధంగా సలోమి, అదేవిధంగా మదన్, మహిమ వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేశాం. మరి రాజారావు సాక్ష్యం చెప్తూ ఒక మాట అన్నాడు, సువార్థికుడు అన్నమాట. మరి తను వెళ్ళాలనుకుంటే మరి సువార్థికుడిగా వెళ్ళొచ్చు. మరి ఎప్పుడు కూడా మరి స్టార్ట్ చేయాలని ఆశపడితే చెయ్యు, దాని వెనక సంఘం ఉంటుంది, గమనించు. మరి ఎక్కువ నీ వల్ల కొన్ని ఆత్మలు మరి దేవుని వైపు, సంఘ వైపు వచ్చేట్లో మరి నీ కృషి ఉండాలని, నీ గురించి, రాజారి గురించి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. తను ఏదైతే ఆశపడుతున్నాడో ఆశ దేవుడు తీర్చులాగన, తన గురించి ప్రత్యేకంగా మరి తన కుటుంబం సహకరించేలాగన తన గురించి ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాం. మరి అబ్రహాం చెప్పే ఉన్నాడు, నిజమే. తను కారు యాక్సిడెంట్ చూడండి, కారు కింద దాని చెప్తూ భయవేసింది, అది కిందకి వెళ్ళిపోతానేమో. కానీ అనుక్షణం కూడా ఏంటంట, దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. ఇవన్నీ కూడా దేవుని చేసిన మేళ్ళే. తన గురించి, వాళ్ళ నాన్నగారి గురించి ప్రార్థన చేయండి. మరి అదేవిధంగా మరి మీనా చెప్పింది. మరి తను తెలుసు కదా మీ అందరికీ, చిన్నమ్ముడు వాళ్ళ కూతురు మన సండే స్కూల్ స్టూడెంట్. మర్చిపోయారేమో, పెద్ద అయిపోయింది ఇప్పుడు తను. మీనా సండే స్కూల్ ఇక్కడ వచ్చేది చిన్నప్పటి నుంచి. మరి మా స్టూడెంట్ హై స్కూల్లో చదివింది. మరి ఇప్పుడు నర్సింగ్ చేసి మరి వైజాగ్లో మరి స్టాఫ్ నర్స్గా తను వర్క్ చేస్తూ ఉంది. మరి మీనా గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకోవాలి. చెప్పింది కదా ఏంటిదా, పని అప్పుడు చినుకు ఆగింది. చాలా నచ్చింది అది. చాలా వర్షం అట, చినుకులు. మరి ఆ పని దేవుని ఎంత సంతోషంగా చెప్పిందో చూడండి. ఆ మాటలు చెప్తూ మరి ఆ హావభావాలు ముఖంలో చాలా సంతోషం, కేవలం దేవుడు చేశాడు అంటూ మీనా చక్కగా చెప్పింది. తన గురించి ప్రార్థన చేయండి. అదేవిధంగా మరి పాస్టర్ గారి గురించి, మరి పాస్టర్ గారు నిజంగా మరి ఈరోజు ఇలాగ నేను అనుకున్నాను, తొందరగా వాక్యం ముగించేస్తారేమో, నిల్చోలేరేమో. నిజంగా గత శుక్రవారం రాలేపోయారు, బ్యాక్ పెయిన్. మరి సతీష్ వాళ్ళు వెళ్ళి ఇంజెక్ట్ చేయడం జరిగింది. నిల్చోలేరేమో అనుకున్నాను. ఆ జ్వరము, కాఫ్, కోల్డ్. నిజంగా 45 నిమిషాలు చెప్పారు, తక్కువ కాదు. 45 నిమిషాల్లో మరి పాస్టర్ గారు చెప్పారు. మరి పాస్టర్ గారి గురించి మీ ప్రార్థనలో గుర్తు చేసుకుంటూ ఉన్నా. మీ అనుదిన ప్రార్థనలో పాస్టర్ గారి గురించి, పాస్టర్ అమ్మ గారి గురించి మరి గుర్తు చేసుకోవాలని కోరుతూ ఉన్నాడు. మరి సాక్ష్యాలు, నిజంగా మనకి సాక్ష్యాలు ఎక్కువ వచ్చాయంటే చాలా సంతోషం. వాళ్ళందరి గురించి కూడా ప్రార్థన చేయండి. మరి పాస్టర్ గారు ఒక 45 నిమిషాలు మంచి వాక్యం. దేని గురించి? క్రమశిక్షణ, శిక్షణ, క్రమశిక్షణ. నిజంగా మరి శిక్ష వెనుకట దేవుని యొక్క ఉద్దేశం దాగి ఉంటుందట, దేవుని యొక్క ఫలము దాగి ఉంటుందట. శిక్ష ఇప్పుడు ఉంటే మంచిదా, ఉండకపోతే మంచిదా? శిక్ష ఉంటేనే మంచిది. శిక్ష ఉంటేనే దేవుడు మనం చుట్టూ తిరుగుతాం. శిక్ష మనిషికి అవసరం. శిక్ష లేకపోతే, ఒక ప్రశ్న అట పాస్టర్ గారు చెప్పారు, దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో కదా. నిజంగా మరి ఆ వాక్యాలు చూస్తే మన మేలుల కొరకే అలా చదువుకుంటూ వెళ్తే కింద మన మేలుల కొరకే ఆయన ఏం చేస్తాడట, శిక్షిస్తాడట. శిక్ష అనేది ఒక పరీక్ష. ఆ పరీక్షకి ఎంతగానో నిలబడతావు అనేది మరి పాస్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. పాస్టర్ గారు ఒక విషయం, మరి క్రైస్తవ జీవితం అనేది ఒక ముళ్ళ బాట. గుర్తించండి,
క్రైస్తవ జీవితం సాఫీగా వెళ్దు. ఎందుకు సాఫీగా వెళ్ళదు అంటే కష్టాలే వస్తాయి. ఎందుకు? మనకు ఒక నిరీక్షణ ఉంది, అవి వస్తేనే మనం అక్కడికి చేరుతాం. సో మరి ఎవరైనా క్రైస్తవ జీవితం ఇష్టపడితే వాడికి ముందు చెప్పాలి, ఇదేదో హాయిగా ఉండే జీవితం కాదు, అంత ఈజీ కాదు, ఇది కేవలం ముళ్ళబాట, దాన్ని తట్టుకుంటేనే నువ్వు రా, నువ్వు ఏదైనా సేవ చేయి, లేకపోతే ఏదైనా ఇంకా ముందుకెళ్ళు అనేది మనం వాళ్ళకి చెప్పాలి. మరి అంటే ఈ కొద్దిపాటి శిక్ష మనకి దుఃఖమే, కానీ అదట కొద్దిపాటి శిక్ష ప్రయోజనకరమాట. చాలా చక్కగా చెప్పారు. మరి ఒక్కసారి పాస్టర్ గారు చప్పట్లు కొడుతూ అభినందిద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మిగతా ప్రకటనలు ఈ విధంగా ఉన్నాయి. మరి ఈ యొక్క బుధవారం అక్టోబర్ 2, ఆ రోజు ఏంటి స్పెషల్? గాంధీ జయంతి సెలవు, హాలిడే అందరికి కూడా. మరి దసరా సెలవులు కూడా దాంట్లో కలిసిపోయాయి, హాలిడేస్ ఎక్కువ సెలవులు. కాబట్టి ఆ బుధవారం ఒక ప్రత్యేక కార్యక్రమం సంఘంలో ఉంది. ఏంటంటే మన భక్తవత్సల మాస్టర్ గారు తెలుసు కదా, బోరగాం టెక్కలి. మరి సుశీల అమ్మగారు గుర్తుండే ఉంటారు, మనకు ప్రభువున్నది నిద్రించారు. ఆ సుశీల అమ్మగారు ప్రభువున్నది నిద్రించిన దినం 2 సంవత్సరాలు అయింది. కాబట్టి బుధవారం మన సంఘంలో ఉదయం 10 గంటలకు ఆ యొక్క ఆరాధన పెట్టారు, స్మారక కూటం పెట్టారు. టెక్కలి చర్చ్ కూడా ఆ రోజు వస్తారు, గమనించండి. మనమే కాదు, మనతో పాటు అక్కడి నుంచి కొంతమంది వస్తారు, మన సంఘం అంతా కూడా. మరి వాళ్ళు మరీ ఇన్వైట్ చేశారు. కాబట్టి బుధవారం ఉదయం 10 గంటలకు ఇక్కడ మరి ఆ యొక్క సుశీలమ్మ గారి జ్ఞాపకార్థంగా మరి భక్తవత్సల మాస్టర్ గారి కుటుంబం ఒక స్మారక కూటం పెట్టారు, సంఘం అంతా ఇన్వైట్ చేశారు. మరి అదైన తర్వాత భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఆ విషయం మీకు తెలియజేయమన్నారు. తప్పక ఎవరెవరు వచ్చారు అందరూ కూడా తెలియజేయండి, ఆ రోజు రావాలని కోరుతూ ఉన్నాను. ఎలాగా పబ్లిక్ హాలిడేస్ కాబట్టి అందరూ రావడానికి ప్రయత్నించండి. మధ్యాహ్నంతో అయిపోతుంది అది. మరి రెండవదిగా మనం ప్రార్థనా సమయం పెట్టాం మంగళవారం. మరి రోజా దగ్గర బుక్ ఉంది మంగళవారం. మరి ఆ మంగళవారం చేసినటువంటి ప్రార్థనల తాలూకా ఫలితాలు మనం ఏదైతే అనుభవించో ఆ 2 విషయాలు మీకు తెలియజేస్తాను. ఆ ప్రేయర్ బుక్ లో రాసాం, పేరు రాజారావు గారిది రాసాం. మరి రాజారావు గురించి ఎంతగా ప్రార్థించామో మరి చెప్పక మీకు తప్పదు. చాలా చేసాం ఆ బుక్ లో, ప్రతిదీ ముఖ్యంగా రాజారావు గురించి చాలా ఇదిగా చేసాం. అంతేకాకుండా అందరికీ తెలియజేసాం, పాస్టర్ గారులకైతేనేమి, ప్రియ సంఘ విశ్వాసులకు గ్రూపులో పెట్టాం. అందరూ రాజారావు గారి ప్రార్థన చేయండి, క్షేమంగా రావాలన్నాం. ఈరోజు సజీవుడు లెక్కన వచ్చాడు, అదొక విజయం. రెండవది మరి జేమ్స్ రాయ్ గారు, మా అన్నయ్య విజయనగరం, వాళ్ళ యొక్క కుమార్తె గురించి కూడా చేశాం. చిన్ని అని పేరు చెప్పు, ఆ రోజు చేస్తూ తను చేసింది చిన్ని పరిమళ అని. తను సర్జరీ ఇది బయాప్సీ చేశారు తనకి. మరి తను బయాప్సీ చేస్తే ఎలా ఉంటుందో రిజల్ట్, ఏముంటుందో భయంగా ఉండేది. అన్నయ్య చెప్పాడు ప్రార్థన చేయండి, ఏదో మీకు ప్రార్థన సమయం ఉందన్నావు కదా, అక్కడ ప్రార్థన చేయి, పాస్టర్ గారికి చెప్పండి, సంఘం అంతా ప్రార్థన చేయండి అని. ఆ రోజు చాలా భారంగా చేశాం. చిన్ని గురించి కూడా రాత్రి అన్నయ్య చేశాడు. మీ అందరి ప్రార్థనల వల్ల ఆ రిపోర్ట్స్ వచ్చాయి, ఏమీ కూడా లేదు, నెగిటివ్ అని చెప్పారు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఇవన్నీ ప్రార్థనా విజయాలు కావా? ఒక్కసారి ఆలోచించండి. మనం సింపుల్గా అనుకుంటాం, ఇవన్నీ కూడా ప్రార్థనా విజయాలే. కాబట్టి ఏదైనా సమస్య ఉంటే మనకు తెలియజేయండి, దేవుడు ఉన్నాడు, తప్పక దేవుడిని నమ్ముకుందాం, తప్పక దేవుడు మనకి ఆ ఘనకార్యాలు చేస్తాడు. సో తన గురించి ఆ ప్రార్థనలో మరి కంటిన్యూ చేయాలని మరి కోరుతూ ఉన్నాను. అదేవిధంగా మనకి దసరా సెలవులు ఇచ్చేస్తున్నారు, ఇంకా 2 రోజులే ఉంది స్కూల్. మరి హాలిడేస్ కాబట్టి మనం సెలవులు దాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. మరి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా మరి మన ట్రెజరర్ గారు హేమ, లారెన్స్, అదే సతీష్ అందరికి చెప్తాము. ఆ యొక్క పైకి ఏదో అనుకున్నా కట్టాలని, రాజారావు కూడా దాని గురించి 10,000 రూపాయలతో స్టార్ట్ చేయమని ఇచ్చి ఉన్నాడు. మరి సెలవుల్లో దేవుని చిత్తమైతే దాన్ని కొంచెం మరి ఎలాగా మేమందరం ఉంటాం కాబట్టి ఏదైనా మనకి ఒక క్రిస్టియన్ బుక్ రీడింగ్ రూమ్గా దాన్ని మలిస్తే బాగుంటుంది. ఎందుకంటే లైబ్రరీ బుక్స్ చాలా వచ్చాయి. పాస్టర్ గారు కూడా చాలా మంది ఫోన్ చేస్తూ ఉన్నారట, మీ రీడింగ్ రూమ్ స్టార్ట్ అయిపోయిందా, మేము రావచ్చా, బుక్స్ చదువుకోవచ్చా, ఏవైనా అక్కడ ఐటమ్స్ అంటే అక్కడ ఏవైనా అమ్ముకోవచ్చు కూడా కొన్ని, అంటే బుక్స్ కాదు, అక్కడ ప్రభు బల సేల్స్ కూడా కొన్ని పెట్టచ్చు మనం. రీడింగ్ రూమ్ అంటే బ్రెడ్ అని, లేకపోతే ద్రాక్షారసం అని, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అని చిన్నవి మనం కూడా అక్కడ సేల్ చేయొచ్చు. అది కూడా ఉంది ఆలోచన. కాబట్టి పాస్టర్ గారు చేస్తూ ఉన్నారట, లేదండి అవుతుంది అన్నారట. దాని గురించి కూడా మీ ప్రార్థనలు చేస్తూ మరి చిత్తమైతే అందరి తాలూ సహకారంతో మరి అప్పార మాస్టర్ గారు ఉన్నారు. మరి సెలవులు కాదు చిన్న ఏవైనా సూచనలు, ఎందుకంటే
మనం ఏదైనా చిన్నది ఒక స్టెప్స్ వేసి మన ప్రక్క వాళ్ళు కూడా మనకు అడిగారు, మేము కడుతూ ఉన్నాం, ప్రక్కన కడుతూ ఉన్నారు వాళ్ళు. పైన పైన కడుతూ ఉన్నాం, మాతో పాటు సమంగా ఏదైనా వేస్తే కలిసి వస్తుందని అడిగారు. మరి ఇంకేం చెప్పలేదు వాళ్ళకి. కాబట్టి ఏవైనా చిన్నది, పెద్ద ఖర్చుతో కూడిన పెద్ద కాదు, స్లాబ్ ఏం వేయం మనం, ఎందుకంటే ఇది నిలబడదు కాబట్టి. ఏదైనా పెద్ద రేకు వేసి చిన్నది, అదేవిధంగా మన మెటీరియల్స్ చాలా ఉండిపోయి వేస్ట్వి అవన్నీ పోతున్నాయి. ఉదాహరణకు ఒక స్టార్ చేస్తాం అనుకోండి, క్రిస్మస్కి చాలా థౌజండ్స్ పెట్టి చేస్తాం పెద్ద స్టార్, అది అయిన తర్వాత అది ఎక్కడో పడేస్తున్నాం, వర్షంకి ఆ యొక్క ఎండకి అది పోతా ఉంది. అలాంటిది ఏదైనా రూమ్లో ఉంటే అలాంటివన్నీ పెట్టుకోవడానికి కూడా అవుతుంది, సామాన్లు పెట్టుకోవచ్చు, రీడింగ్ రూమ్గా అవ్వుకోవచ్చు, ఏదైనా సేల్స్ పర్పస్గా కూడా ఉండొచ్చు. కాబట్టి మరి దయచేసి దాని గురించి ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసి తప్పక జరిగిస్తాడు. అదేవిధంగా మరి పాస్టర్ గారి గురించి మీ ప్రార్థన కంటిన్యూ చేయండి. తర్వాత వచ్చే ఆదివారం మరి చూడండి, రోజులు తొందరగా ఇంకెన్ని నెలలు ఉంది, ఈ సంవత్సరం కంప్లీట్ అవ్వాలంటే 3 నెలలు మాత్రమే ఉంది, 3 నెలలే ఉంది, అది కంప్లీట్ అయిపోద్ది. ఈ 2 నెలల్లో ఏంటి కానుకల పండుగ రాబోతుంది. ఇవన్నీ కూడా మనకు దగ్గర దగ్గర వస్తున్నాయి. కాబట్టి మరి వచ్చే ఆదివారం ఏంటి ఫస్ట్ ఆదివారం కాబట్టి ప్రభు బల్ల ఉంటుంది, ప్రభు బల్ల ఉంటుంది. అదేవిధంగా భోజనాలు కూడా ఏర్పాటు చేయబడతాయి. సాయంత్రం యథావిధిగా సువార్త కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సహకరించాలని మరి కోరుతూ ఉన్నాం. మరి 2 నెలల్లో కానుకల పండుగ కూడా వచ్చేస్తుంది. మరి కానుకల పండుగ గురించి, స్పీకర్ గురించి కూడా లారెన్స్ గారు కొన్ని పేర్లు ఇచ్చారు. ఒక స్పీకర్ శ్రీకాకుళం అని. మరి ఇంకెవరికైనా మీకు తెలిసినట్టయితే మాకు చెప్పండి. అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఒక మంచి స్పీకర్ మనకి కానుకల పండుగ వచ్చేలాగా ఫస్ట్ మనం ఏం చేయాలి, మొన్న మంగళవారం ఫాస్టింగ్లోనే మేము చేస్తాం, ఉపవాస దీంట్లో చేసాము, ఒక కృతజ్ఞతల పండుగ మంచి స్పీకర్ వచ్చేలాగా మరి అది కూడా ప్రార్థన సమయంలో పెట్టాము. మరి మీ ప్రార్థనలు కూడా గుర్తు చేసుకోవాలని మరి కోరుతూ ఉన్నాను. మరి ఈ సందర్భంగా శ్రీకాకుళంలో తెలుగు బాప్టిస్ట్ చర్చిలో కృతజ్ఞతార్పణ పండుగ నెక్స్ట్ నెలలో చేస్తున్నారు. దానికి స్పీకర్గా మన పాస్టర్ గారిని పంపించమని వాళ్ళు కోరారు, సెక్రటరీ గారు చేశారు. సో పాస్టర్ గారు అక్కడికి స్పీకర్గా వెళ్తారు. అంటే మనకు కాదు, మనది నెక్స్ట్ అవుతుంది, వాళ్ళకి నెక్స్ట్ మంతే అవుతుంది. అది అక్కడికి తెలుగు బాప్టిస్ట్ చర్చికు మరి పాస్టర్ గారు స్పీకర్గా వెళ్తారు. మరి పాస్టర్ గారి గురించి కూడా ప్రార్థన చేయండి, మంచి వాక్యం చెప్పుకోలాగా. అదేవిధంగా మరి చక్కనటువంటి స్తుతి ఆరాధన చేశాం, రాజు గారు చేశారు, తన గురించి కూడా ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా కానుకలప్పుడు మరి లారెన్స్ గారు చదివారు, అనకపల్లి కృష్ణ, ఆవిడ ఎవరంటే మన మడ్డు నాని వాళ్ళ సిస్టర్. ఇది కూడా ప్రార్థనా విజయమే. తన కృష్ణ కూడా చెప్తూ ఉన్నా, తన ఫోన్ చేసింది నా మనవడికి బాగాలేదు అనేసి, ఇది కూడా ప్రార్థన, తన గురించి కూడా ప్రార్థన చేశాం. అది కూడా చెప్పు కృష్ణకు. మరి తను కూడా 500 రూపాయలు పంపించింది, తనే బాగున్నాడండి మనవడు అనేసి. మరి ఇవన్నీ కూడా విజయాలు. కాబట్టి మరి ముఖ్యంగా ప్రార్థన సమయం అందరూ కూడా రండి. ఇంకేదైనా ఉంటే మీరు తెలియజేసి కనీసం బుక్కులు అయినా సరే ఆ పేర్లు రాయించుకోవాలని మీ అందరికీ మరి గుర్తు చేస్తూ ఉన్నాను. సో ఇవన్నీ కార్యక్రమాలు మనం అందరం కూడా ఐక్యతగా చేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా దేవుని మహిమార్థం మాత్రమే చేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ముందు చేయలాగన. అదేవిధంగా మరి ప్రతిదీ కూడా స్త్రీల గురించి, వృద్ధుల గురించి, అందరి గురించి కూడా మనం కలిసి ఒక మంచి నిర్ణయాలు ప్రార్థనలతో ముందుకు వెళ్ళి రాబోయే ఈ సంవత్సరం కంప్లీట్ అవ్వాలంటే చాలా తక్కువ సమయంలో ఎక్కువ కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి అన్ని కార్యక్రమాల గురించి కూడా మీ అందరి ప్రార్థనలు గుర్తు చేసుకోవాలని కోరుచు ఈ ప్రకటనలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఉపవాస పండుగలని మరి తెంబూరులో 4, 5, 6 తేదీలు, 4 అంటే శుక్ర, శని, ఆది, ఆ 3 రోజులు కూడా మరి పరమేశ్వర్ పాస్టర్ గారు ఇన్వైట్ చేశారు మనకి. మరి ఉదయం ఉంటుంది 10 గంటలకు, సాయంత్రం 6 గంటలకు ఉంటుంది. ఇది గమనించండి, ఉపవాస ప్రార్థనలు. దీనికి స్పీకర్గా అపోస్తలుడు ఆర్ సుధాకర్ గారు ఇసుకపల్లి అక్కడి నుంచి వస్తున్నారు. మరి అతను వస్తున్నారు. అదేవిధంగా అబ్రహాం గారు కూడా ఒక స్పీకర్గా ఉంటారు. ఇద్దరు కూడా అక్కడ మెసేజ్ చెప్తారు. కాబట్టి ఈ ఉపవాస పండుగల్లో మరి మన సంఘం నుంచి కూడా వెళ్తాము, అది మీకు తెలియజేస్తాము. శుక్ర, శని, ఆదివారాలు. మరి శుక్రవారం వెళ్ళలేము, ఆదివారం వెళ్ళలేము. శనివారం దేవుని చిత్తం అయితే శనివారం సాయంత్రం వెళ్తాము, గమనించాలని కోరుతున్నాం. మంచిది, ప్రకటనలను విన్నాం. ప్రార్థన చేయండి, పాలిభాగస్తులు కండి. సంఘ అభివృద్ధిలో దేవుడు ఇంకా సంఘం ద్వారా అనేకమైనటువంటి కార్యాలు చేయబోతున్నాడు కనుక ప్రతి ఒక్కరు కూడా మన యొక్క వంతు పాత్ర ప్రార్థనాపూర్వకంగా పాల్గొవలసిన మనం చేస్తున్నాం. అందరూ లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకొని
రానున్న నూతన మాసములోనికి క్రమశిక్షణ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ మన యొక్క అనుదిన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి మనం ముందుకు కొనసాగే సమయంలో ప్రియులు సహోదరి శ్రీమతి డాక్టర్ సౌజన్య గారు వారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రభు నేర్పు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని అతివేకులుగా ప్రేమించిన మా దయగల తండ్రి, గడిచిన కాలం అంతా కాచి కాపాడి మీకు రెక్కల కింద భద్రపరిచి తండ్రి, ఈ యొక్క ఆదివార సమయంలో తండ్రి నీ యొక్క ఆరాధనలో పాల్పంచుకునే తండ్రి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వేలాది వందనములు, స్తోత్రములయ్యా. దేవ, గడిచిన వారం అంతా మీరు మా పట్లనైనా చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి, ఉపకారం బట్టి, కాపుదలను బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లించున్నాం తండ్రి. దేవ, యేసే గడిచిన ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉన్నారు. నీకు వందనములు తండ్రి. దేవ, నేను స్తుతించట్లో, నిన్ను ఆరాధించట్లో నాయన, నీ యొక్క వాక్యాన్ని ధ్యానించట్లో తండ్రి యేసయ్య నీ కృప చూపించారు. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. దేవ, ఈ దినం మీరు మాకు ఏదైతే వాక్యాన్నైనా మీరు ఇచ్చారో దాన్ని బట్టి మీకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం తండ్రి. దేవ, మేము ఏదైతేనైనా వేసే శిక్షణ నీ ద్వారానైనా పొందుకొంచున్నామో తండ్రి, ఏదైతే శ్రమల గుండా వెళ్తున్నామో తండ్రి, అది కేవలం నైనా నీ నుంచి నైనా మంచి ప్రతిఫలం పొందుకోగలటకే అన్న తండ్రి ఆలోచనని నైనా మా అందరికీ అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకొంచున్నామయ్యా. దేవ, వినిన నీ యొక్క వాక్యాన్ని తండ్రి మేము విడిచిపెట్టకుండా తండ్రి ఆ యొక్క వాక్యాన్ని మా యొక్క హృదయంలో భద్రపరచుకుని తండ్రి దాని ప్రకారం నడుచుకునగలటకు నీకు కృప కాపుదల సహాయం అనుగ్రహించమని వేడుకొంచు. ఇచ్చిన ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నిశ్చితము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము, మనసును క్షమించిన ప్రకారం మరణములు క్షమించు, మమ్మల్ని శోధన తెక్క దుష్టులను తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల చేరవచ్చిన మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, సకల పరిశుద్ధులకు ఆయన రాకడ వచ్చే వరకు తోడండి ఆత్మీయ స్థితిలో నడిపించును గాక. ఆమేన్.